ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథం అంతట్లో పేతురు ద్వారా దేవుడు మనకు అందించిన పత్రికలు రెండు. ఆ రెండు కూడా చాలా శ్రేష్టమైన పత్రికలు. పేతురుని గురించి గ్రంథం చెప్పింది విద్య లేని పామరుడు అని. ఆ విద్య లేని పామరుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణకు లోబడి ఆయన పలికిన మాటలు మరొకరు రాశారు. అలా వ్రాయబడినటువంటి రెండు పత్రికలు, పేతురు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక. అందులో ప్రతి మాట అమూల్యమైందే. మొదటి అధ్యాయంలో విశ్వాసానికి కలిగే పరీక్షలను గురించి ప్రస్తావిస్తాడు. అలాగే మనం ఎలాగూ జీవించాలో ఆ విషయాలను ప్రస్తావిస్తాడు. రెండవ అధ్యాయంలో అసలు మనకు ఇవ్వబడిన ఆధిక్యత ఏమిటో, మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. మరి మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజ మనం అని తెలియజేస్తాడు. మూడవ అధ్యాయంలో స్త్రీలను గురించి ప్రత్యేకంగా మాట్లాడతాడు. స్త్రీల యొక్క వెలుపటి అలంకారాన్ని లక్ష్య పెట్టొద్దు. సాధువైనట్టు మృదువైనట్టు గుణమన అక్షయాలంకారం గలవారై మీ హృదయ అంతరంగ స్వభావమును బట్టి మీ స్వపురుషులకు లోబడి మీరు క్రమముగా జీవించాలి అని వారికి మాట్లాడతాడు. ఆ తర్వాత పురుషులకు కూడా చెప్తాడు, పురుషులారా మీ భార్యలు జీవమను కృపావరములో మీతోటి పాలివారై ఉన్నారు, బలహీన ఘటమై ఉన్నారని ఎరిగి జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి అని పురుషులకు చెప్తాడు. ఆ తరువాత వచనం ఇప్పుడు మనం చదువుకున్నది. స్తోత్రం చెప్పండి. అన్నీ చెప్పి తుదకు అంటే చివరికి, అంటే ఒక కంక్లూజన్కి వస్తున్నాడు. వస్తూ మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి, అంటే పాలు పంచుకొని, సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి అన్నాడు. 4 సంగతులు చెప్పాడు. మీరు ఏక మనస్కులై ఉండాలి. ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంపులు పొందాలి. ఎందుకంటే మీరందరూ కూడా ఒక ఆత్మ సంబంధమైన మందిరము, మీరందరూ కూడా దేవాలయములో సజీవ రాళ్ళు, మీ అందరూ క్రీస్తు రక్తమును బట్టి అక్షయానుబంధం ఏర్పరచబడినటువంటి వారు, దేవుని సొత్తు, పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహము, మీరంతా కలిసి ఒక కుటుంబము అని చెప్తున్నాడు. భార్యాభర్తలుగా ఉన్న కుటుంబానికే కాదు, క్రీస్తు సంఘముగా అనేక మంది వ్యక్తులంగా మనమంతా ఉన్నాం కదా, మనందరం కలిసి కూడా ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబము అని మాట్లాడుతున్నాడు. ఏమిటి ఈ కుటుంబం స్పెషల్ అంటే, ఈ కుటుంబం భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాల వంటిది కాదు. ఇది ప్రత్యేకమైన కుటుంబం. ఇది దేవుని కుటుంబం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఏర్పరచుకున్న కుటుంబం. క్రీస్తులో దేవుడు ఎన్నుకున్న కుటుంబం. మీరు విడివిడిగా ఇప్పుడు ఎవరి ఫ్యామిలీలు వాళ్ళుగా ఉన్నా మీరందరూ కలిసి ఒక సంఘంగా గ్యాదర్ అవుతున్నట్లే, రేపు నిత్యత్వంలో ప్రవేశించిన తర్వాత మనమంతా కలిసి ఒక శాశ్వతమైన అక్షయమైన కుటుంబంగా పరిగణించబడతాం. మనందరి కుటుంబానికి పెద్ద దేవుడు అవుతాడు. ఆయన మన కుటుంబ పెద్ద, మన కుటుంబ యజమానుడు, మన కుటుంబానికి నాయకుడు, తండ్రి, రాజు అన్ని. ఇక ఆయనతో కలిసి నిత్యత్వం అంతా మనం ఉండబోతా ఉన్నాం. కాబట్టి మీరు అక్కడికి పోయిన తర్వాత అవన్నీ చూద్దాంలే, ఇక్కడ ఎవరు బతుకోవాళ్ళు బతుకుద్దాంలే అనుకోవద్దు. మీరందరూ కలిసి ఒక కుటుంబంగా ఉండుటకు పిలువబడ్డారు. క్రీస్తునందు ఐక్యపరచబడ్డారు. కుల, మత, జాతి, బీద, ధనిక విభేదాలు ఏవి చూపక అందరూ కలిసి ఏక మనస్సు గలవారై ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు పాలు పంపులు పొందేటట్టు, మీ తోటి వారికి చేయగలిగినంత మేలు మీరు చేయునట్లు మీరు జాగ్రత్త పడండి. ఇది దేవుని పిల్లలకు తగింది అన్నాడు. అది మొదటిది. రెండవది,
సహోదర ప్రేమ గలవారును. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో దేవుడు ఇష్టపడేటువంటి కార్యాలు చేయడానికి ఆసక్తి చూపుతాం. దేవుణ్ణి ప్రేమించేవాడు ముందు చేసే పని ఏంటంటే సహోదరుణ్ణి ప్రేమిస్తాడు. అలాగే సహోదర ప్రేమ గలవారై ఉండాలి. దాన్ని మీరు కూడా అభ్యాసం చేయాలి అని చెప్తాడు. మొట్టమొదటిది, మీరు ఏక మనస్కులై ఒకరి కష్ట సుఖాల్లో ఒకరు చేతనైనంత మట్టుకు పాలు పంపులు పొందండి అని బోధించాడు. రెండవది, మీరు సహోదర ప్రేమ గలవారై ఉండాలి. తన సహోదరుని కొరకు ప్రాణం పెట్టువానికంటే గొప్పవాడు ఇంకొకడు లేడు అని ప్రభు తెలియజేస్తాడు. మనందరి కోసం ప్రాణం పెట్టిన యేసయ్య గొప్పవాడు. నేను ఎలాగో మీరు అలాగే అని మీరును మీ సహోదరుల ఎడల ప్రేమ కలిగి అవసరమైతే ప్రాణం పెట్టినంతగా సహోదరులను ప్రేమించే మనసు కలిగి ఉండండి అనే మాట అంటాడు. 2, వాస్తవానికి ఇవి కొంచెం కష్టమే. ఈ ఏక మనసు కలిగి ఉండటం అనేది ఒకటి, సహోదర ప్రేమ కలిగి ఉండటం అనేది చిన్న విషయాలు కాదు. ఏక మనసు కలిగి ఉండాలంటే చిన్న విషయం కాదు. ఎవరు ఏక మనసు కలిగి ఉంటారంటే ఎవరిలో అహం విరిగిద్దో వాళ్ళు ఏక మనసులోకి వస్తారు. మనలో అహం మేలుకున్నంత వరకు, అహం విరగనంత వరకు ఏక మనసు రాదు. అర్థమైందా? కానీ అహం విరగటం అంత చిన్న విషయం కాదు. మనం ఎన్నిసార్లు ప్రతిరోజు దాన్ని జావగొట్టినా సరే మళ్ళీ మరుసటి రోజుకి మేలుకుంటుంది అహం. ఈ అహం అనేది పసిపిడ్డప్పుడు ఉండదు, ముసలితనంలోనూ ఉండదు. వయసు పెరిగే కొద్దీ బాడీతో పాటు మనిషిలో గర్వం, అహం అనేవి పెరుగుతూ వస్తాయి. కాలం గడిచే కొద్దీ మన మనిషి చక్రం తెలుసు కదా మీకు. బాలుడు, యవ్వన, కౌమార, వృద్ధాప్యం అని రౌండ్ కొడతాడు. రౌండ్ కొట్టి ఈ 4 దశల్ని నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకంలో వచ్చింది. అది ఆ రౌండింగ్లో పసిబిడ్డగా దోగాడే వయసు నుంచి మళ్ళా ముసలివాడైనప్పుడు స్టార్టింగ్లో 2 చేతులు 2 కాళ్ళు మొత్తం నేల మీద వేసి నడుస్తాడు, దోగాడుతాడు. అలాగే వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి అదే కండిషన్కి వచ్చేస్తాడు. ఈ మధ్యలోనే యవన వయసు, మిడిసిపాటు, అహంకారం, ఈ వయసు పెరుగుతూ వస్తున్న కొలది అది కూడా పెరుగుతూ వచ్చిద్ది. మళ్ళీ వయసు తరుగుతూ వస్తున్న కొలది అది కూడా తరిగిపోతూ ఉంటుంది. చివరి దశకు వచ్చేసరికి అహం అంతా విరిగిపోయి ఎవరి మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నించరు, ఎవరి మీద అహాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించరు, విరిగిపోయిన అనుభవాల్లోకి వస్తారు. ఎప్పుడు బెడ్ మీదకి వచ్చేసరికి తన పని తాను చేసుకొని ఓపికన్నంత వరకు అహం పనిచేస్తూనే ఉంటుంది. ఇక తన పని తాను చేసుకోలేని స్థితిలో ఆ మంచంలో పడినప్పుడు అప్పుడు విరిగిపోయింది అహం. ఇక అప్పుడు అందరినీ అయ్యా, బాబు, అమ్మ ఇక తిట్టినా కొట్టినా అహానికి బోరు, సాత్వికులైపోతారు. పసితనంలో లేదు, వయసు పెరిగేటప్పుడు ఈ అహం కూడా పెరుగుతూ వచ్చింది. మళ్ళీ వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి మళ్ళీ విరిగిపోతుంది. అయితే ఈ వయసు పెరుగుతూ వస్తున్నప్పుడు ఈ పెరుగుతూ వచ్చేటువంటి అహం చేసే పనులన్నీ కాదు. ఆ ఆహాన్ని బట్టే కొట్లాటలు, ఆహాన్ని బట్టే గొడవలు, ఆహాన్ని బట్టే కాపురంలో తగాదాలు, ఆహాన్ని బట్టే సమాజంలో హత్యలు, ఆహాన్ని బట్టే ఒకరినొకరు ద్వేషించుకోవటాలు, ఆహాన్ని బట్టే ఒకరినొకరు తృణీకరించుకోవటాలు, సకల దరిద్రమంతా ఆహాన్ని బట్టే వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. కానీ దోగాడే పసిబిడ్డగా ఉన్నప్పుడు అహం ఉంటుందా? మంచంలో ఉన్నప్పుడు అహం ఉంటుందా? కానీ ఈ 2 దశలకు మధ్య దశలోనే కదా దాని మిడిసిపాటు. ఆ మధ్య దశలో కూడా దాన్ని చంపితే ఎంత బాగుండు. అది చూడండి, ఆ దశలన్నీ కూడా వేస్తున్నాడు. స్టార్టింగు ముగింపు 2 చూడండి. తీసేనానా ఈ అహం భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిద్ది, స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిద్ది, పొరుగువారి మధ్య చిచ్చు పెట్టిద్ది. ఈ అహాన్ని బట్టే కులం వచ్చింది, కులాన్ని బట్టి మిడిసిపడతాడు, అది కూడా అహం, కులాహంకారం. ధనాన్ని బట్టి అహంకారం, అధికారాన్ని బట్టి అహంకారం, అందాన్ని బట్టి అహంకారం, జ్ఞానాన్ని బట్టి అహంకారం, శరీర దృఢత్వాన్ని బట్టి, బలాన్ని బట్టి అహంకారం. యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు కొంతమంది యూత్ మాట వినరు చూడండి, వాడు పొంగుతూ ఉంటాడు, పాలు పొంగినట్టు పొంగుతూ ఉంటాడు.
అంటే అది బలాన్ని బట్టి అహం, ధనాన్ని బట్టి అహం, కులాన్ని బట్టి అహం, హోదాను బట్టి అహం, అధికారాన్ని బట్టి అహం. ఒకవాడికి అధికారం వచ్చింది కదా, ఇక ఆగడవాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ అహాన్ని మనం విరగదీయకపోతే, వినండి, ఈ అహాన్ని మనం విరగదీయకపోతే అది మనల్ని నాశనం చేసిద్ది. ప్రతి మనిషికి అంతరంగంలో ఎప్పుడు ఈ పాఠం ఉండాలి లోపల. దేవుడు మనలో జరిగించేటువంటి పనుల్లో చాలా కీలకమైన పని ఏంటో తెలుసా? డైలీ దేవుడు మనలో జరిగించే పనుల్లో చాలా కీలకమైన పని ఏంటో తెలుసా? మనలో అహాన్ని విరగొట్టడమే ఆయన పని. చాలా వరకు ఆయన చేసే పని అయితే. దేవునికి స్తోత్రం. అర్థమైతే గట్టిగా చెప్పు. దేన్ని విరగొట్టడం? అహాన్ని విరగొట్టడమే ఆయన చేసే పని. అహం అంటే నేను అనే అర్థం వస్తుంది. నేను చెప్పేది అక్షరాలా నిజం. దేవుడు మనలో చేసే పనులన్నిటిలో చాలా కీలకమైన పని మనలో నేను అనే అహాన్ని విరగొట్టడమే. ప్రతిరోజు చేస్తాడు ఆ పని దేవుడు. మనం దేన్ని బట్టి అతిశయపడి విర్రవీగుతూ ఉంటామో వాటన్నిటి విషయంలో మనల్ని విర్రగొట్టే పని దేవుడు పూనుకుంటాడు. లేకపోతే మనలో నేను అనే ఆ స్వయాన్ని, అహాన్ని దేవుడు విరగొట్టకపోతే మన అహం మనల్నే నాశనం చేసిద్ది. దీనికి బైబిల్లో అనేకమైన నిరూపణలు ఉన్నాయి. మచ్చు తునకలాగా ఒక నిరూపణ ఏంటంటే, హామాను అనేవాడికి కొత్తగా అధికారం వచ్చింది. ఆ అధికారం రాకముందు వాడు దీనుడుగా ఉంటాడు. అధికారం రాకముందు అసలు వాటి గురించిన ప్రస్తావనే లేదు. మొత్తానికి రాజైన అహస్వేరోషు ఈ హామాన్ అనేవాడిని హెచ్చిస్తాడు, ప్రధాన అధికారిగా పెడతాడు. అంటే రాజు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి విషయాలను మాట్లాడేంత స్వేచ్ఛ, చనువు వానికి దొరికిద్ది. ఇక ఎవడు పోవాలన్నా సరే హామాను తర్వాతే. అలాంటి అధికారం హామాను పొందుతాడు. అధికారం వచ్చింది, దేవునికి స్తోత్రం అని కొంతమంది ఎంత అధికారం వచ్చినా, ఎంత స్థాయి వచ్చినా వినయ మనసు కలిగి దీనులై ఉంటారు. అది రేరుగా ఉంటారు. నిద్ర వచ్చిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. 2 చేతులు ఎత్తి చెప్పండి. పక్కన వాళ్ళ ముఖాలు ఒకసారి చూడండి, పలకరించండి, చేతులు కలపండి. బతికున్నావా పోయావా అని ఒకసారి పలకరించండి. ఎవరు పోకండి, జాగ్రత్తగా వినండి. ఏక మనసు ఎప్పుడొచ్చిద్ది అంటే మనలో అహం విరిగినప్పుడు వచ్చింది. మనలో అహం అనేది విరక్కపోతే ఐక్యత అనేది రాదు. ఏక మనసు, ఏకాత్మ, ఏకభావం, ఏకతాత్పర్యం రావు. కానీ దేవుడు అంటాడు అవి రావాలి మీలో అంటాడు. అవి రావు ఇది ఉంటే. అందుకని దేవుని దాడంతా కూడా దీన్ని విరగొట్టడం మీదే ఉంటుంది. సైతాను గాడి దాడంతా కూడా దీన్ని రెచ్చగొట్టడంలోనే ఉంటుంది. స్తోత్రం. సైతాను గాడి దాడంతా మన హాని రెచ్చగొట్టడంలో ఉంటుంది. దేవుని దాడంతా మన హాని విరగొట్టడంలో ఉంటుంది. అంటే మనలో ఉండేటువంటి అహంగాడు వెరీ డేంజరస్ అన్నమాట. ఎంత డేంజర్ అంటే వీడు మనల్ని నాశనం చేస్తాడు. ఈ అహంగాడు మనలోనే ఉంటాడు, కానీ మనకే చిచ్చు పెడతాడు వీడు. ఎలాగో హామాను గాడిని చూస్తే అర్థమైద్ది. ఇప్పుడు నీకు అధికారం దేవుడు ఇచ్చాడు, స్తోత్రం చెప్పుకో. వాడు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు అందరూ కలిసి వాడికి వంగి నమస్కారం చేయాలంట. వాడికి ఎవ్వరూ అవిధేయత చూపకూడదు.
అందరూ వాడికి భయపడాలి, అందరూ వాడికి లోబడాలి, అందరూ వాడికి దాసాను దాసోహం అనాలి. ఎందుకంటే వాడు పెద్ద అధికారం పొందాడు. వాడు రాజు కాదు కానీ రాజు అయినట్టు ఫీల్ అవుతున్నాడు. వాడు రాజు ఆస్థానానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అందరూ వాడిని చూసి అలా వంగుతారన్నమాట. వంగుతారు, ఎందుకంటే పెద్ద అధికారి, పై అధికారి. మొర్దెకై అనేవాడు వంగడు, ఎందుకంటే అతడు యూదుడు. అతడు వంగడు, నమస్కరించడు. నువ్వు అధికారి అయితే నీ అధికారాన్ని వినియోగించుకో, నీ పెత్తనాలు ఏదో నువ్వు చెయ్యి. నీకు ఒంగొంగి దండాలు పెట్టి ఒంగొంగి నమస్కారాలు చేసి నీకు దాసోహం అనే దానికి నేను మనుషులకు లోబడేవాడిని కాదు, జీవము గల దేవునికి లోబడటానికి నన్ను నేను అప్పగించుకున్నవాడిని. నేను అధికారాలకి దండం పెట్టేవాడిని కాదు, అధికారాలు అన్నిటినీ అనుగ్రహించిన సర్వాధికారి సేవకుణ్ణి నేను. కాబట్టి సామాన్యులు స్పందించినట్టు నేను స్పందించను రా పిచ్చోడా, పిచ్చి హామాను అని మొర్దెకై రోషంగా ఉంటాడు. అందరూ వీడు వచ్చినప్పుడు వంగి మొక్కుతున్నారు, నమస్కరిస్తున్నారు. కానీ ఈ మొర్దెకై మాత్రం నిలబడి ఉంటున్నాడు. వీడికి అంత అధికారం ఉన్నా, అంతమంది కలిసి వాడికి నమస్కరిస్తున్నా వీడికి మనశ్శాంతి లేదు. చూసారా, అది అహం ఎఫెక్ట్. వీడికి మనశ్శాంతి లేదు, ఎందుకంటే వాడే ఈ మాట తన ఫ్యామిలీతో పంచుకుంటాడు. యూదుడైన మొర్దెకైని బట్టి నాకు మనశ్శాంతి లేదు. నేను వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అందరూ వంగి దండాలు పెడుతున్నారు, కానీ ఆ మొర్దెకై అనేవాడు మాత్రం లెక్క చేయటం లేదు. వాడు ఉన్నంత వరకు నాకు ఈ అధికారాన్ని బట్టి మనశ్శాంతి ఉండదని వాడి ఫ్యామిలీకి వాడే చెప్పుకుంటాడు. మీరు ఎస్తేరు గ్రంథం చదివితే మీకు తెలిసిద్ది. అంటే అహాన్ని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. మనందరి జీవితాలకు ఉపయోగపడే సందేశం వినండి. ఏముందిలే అనుకోవద్దు. చివరికి ఒక ఆలోచన చేస్తాడు వాడు. నాకు ఈ బబులోను సంస్థానంలో అందరూ సాగిలపడ్డారు, కానీ వీడు మాత్రం సాగిలపడలేదు కనుక వీడినొక్కడిని కాదు, ఈ తత్వం ఈ జాతి మొత్తానికి ఉంటుంది కనుక టోటల్ ఈ జాతినే నాశనం చేయాలని వాడు ఆలోచన చేశాడు. మొర్దెకై ఒక్కడు వంగకయు నమస్కరింపకయు ఉండినందున ఆ మొర్దెకైని బట్టి టోటల్ యూద జాతి మొత్తాన్ని నాశనం చేయాలని వీడు కుట్ర పన్నాడు. నాకు అధికారం ఉంది, రాజుకు నేను ఎంత చెబితే అంత, కాబట్టి నేను ఏం చెబితే అది రాజు చేస్తాడని వీడు ఆలోచన చేసి, వీడు హృదయంలో అహంతో నింపబడిన వాడై, దేవుని పాత్ర అయినటువంటి మొర్దెకై, భక్తిపరుడు, ఆత్మీయుడు, దేవుని సేవించువాడైనటువంటి ఈ మొర్దెకై అనే వాని మీద పగబట్టాడు. పగబట్టి ఎట్లా నాశనం చేయాలి వీడిని, ఎలా దెబ్బ కొట్టాలి, ఎలా వీడిని ఈ జాతి మొత్తాన్ని సమూల నాశనం చేయాలని పథక రచన చేసి 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 ఓ రోజు రాజుతో మాట్లాడటానికి నైట్ బయలుదేరతాడు. నైట్ బయలుదేరి రాజు ఆస్థానంలోనికి వెళ్ళక మునిపే రాజు నిద్ర మేల్కొని, అరే నాకు నిద్ర పట్టట్లేదు, ఎంత తిప్పలబడ్డా నిద్ర పట్టట్లేదు, రాజ్య సమాచార గ్రంథం తేండి అంటాడు. రాజ్య సమాచార గ్రంథం తెచ్చినప్పుడు స్తోత్రం చెప్పమ్మా, చెప్పండి, గట్టిగా చెప్పండి. తెచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, తిప్పుతూ ఉంటాడు. ఒక చోట మొర్దెకై చేసినటువంటి సహాయం, రాజు దగ్గర ఉండేటువంటి వాళ్ళు చేసిన కుట్రలో రాజు చావకుండా రాజుకు సమాచారం అందించి రాజును కాపాడినటువంటి మొర్దెకై అని రాసి ఉంటుంది. అరే నా ప్రాణాన్ని కాపాడాడు కదా ఈ మొర్దెకై అనేవాడు, ఇతనికి సన్మానం ఏమన్నా చేశారా అని అడుగుతాడు.
చావగొట్టాలని పథకరచన చేసుకొని వాడు వస్తుంటే సన్మానాన్ని గురించి రాజు ఆలోచిస్తాడు. లేదండి, అతనికి ఏ మర్యాద చేయలేదండి, నీ ప్రాణాన్ని కాపాడాడు పాపం మొర్దెకై అంటే, అవునా అంటుండగానే మరి అధికారి హామాను గారు వచ్చారు. రమ్మని 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 లోపలికి వస్తాడు. ఎందుకు వచ్చాడంటే ఇంటి దగ్గర 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య ఒకటి సిద్ధం చేశాడు. పర్మిషన్ తీసుకొని రాజు దగ్గర ఈ మొర్దెకై అనేవాడిని ఆ ఉరికొయ్య మీద ఉరి తీయించడానికి పర్మిషన్ కోసం వచ్చాడు. 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య అంటే దాదాపు 75 అడుగుల ఎత్తు. మూర అంటే అడుగున్నర, 50 అడుగులు, 50లో సగం 25, అరడుగు కదా, 75 అడుగుల ఎత్తు. ఎంత పెద్ద మాను చేయించాడో చూడు ఉరికొయ్యేవాడు. దాని మీద వేలాడదీస్తే మిగిలిన వాళ్ళందరికీ కనపడ్డంత వరకు భయం కలగాలని. ఎవరిని? మొర్దెకైని ఉరిదీస్తే ఇక ఎవడైనా సరే అడుగుతారు, ఎందుకు ఉరిదీస్తున్నారని అడుగుతారు. ఎందుకంటే హామానుకు మొక్కనందుకు, వంగి నమస్కరించనందుకు అనే వార్త దావాలనమైద్ది కదా, అందరూ అదురుకొని చేస్తారు కదా, అందుకని. వీడికి ఎంత ఆరాటం పుట్టిందంటే వీడి కడుపులో ఉన్న అహాన్ని బట్టి, వీడంటే అందరూ హడిలు చావాలనుకున్నాడు వీడు. అనుకొని అలాంటి పథకాన్ని వేసుకొని పోతే తీరా అడగబోయేసరికి ఏం జరిగిందో తెలుసా? తాను ఒకటి దలిస్తే దైవం ఒకటి దలుస్తాడని సావగొడదామని వీడు ఐడియా వేసుకొని పోతే సన్మానం చేయమని రాజు ఆర్డర్ ఇస్తాడు వీడికే. హమాను, భలే టయానికి వచ్చా. రాజు ఘనపరచన అపేక్షించువానికి ఏం చేస్తే బాగుంటుందో కొంచెం చెప్పవయా అన్నాడు. బాయ్ స్తోత్రం చెప్పు, చెప్పు, గట్టిగా చెప్పు. రాజు ఘనపరచన అపేక్షించువానికి ఏం చేస్తే బాగుంటుందంటే, నన్నుగాక ఇంకెవరిని సన్మానిస్తాడులే. ఈ మధ్య మనకే కదా బాగా అన్నీ కలిసి వస్తున్నాయి. ఈ మధ్య మనకే కదా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది పరిస్థితులు. రాజుకు బాగా మన మీదే కదా ఇప్పుడు మోజుగా ఉంది. కాబట్టి నన్నుగాక ఇంకెవరిని అనుకుంటాడులని రాజు ఘనపరచన అపేక్షించు వానికి రాజవస్త్రంలో తొడిగించి రాజుగారి వాహనం ఎక్కించి రాజ్యములో ఊరేగింపు చేయించాలి, రాజు కిరీటం పెట్టాలి, అన్నీ చేసి రాజు ఎక్కే వాహనాన్ని ఎక్కించి తిప్పాలయ్యా. అది రాజు ఘనపరచనలు అపేక్షించే వాడికి చేయదగ్గది. అంటే అట్లయితే నువ్వు చెప్పినవన్నీ యూదుడైన మొర్దెకైకి చెయ్యి, ఎందుకంటే అతడు నా ప్రాణమును కాపాడాడు అని చెప్తాడు. వీడు అహంకారంతో నిండినోడై, ఇప్పుడు అందరూ నీకు దండాలు పెడుతున్నారా, ఒకటి దండం పెట్టకపోతే ఏం పోయిందా? ఒకడు నీకు లోబడకపోతే ఏం పోయిందా? నీ కిరీటం ఏమైనా కింద పడిందా? అనవసరంగా నీది కాని దాన్ని తగిలించుకొని నిన్ను నువ్వు నాశనం చేసుకోవటం కాకపోతే, నీకు అధికారం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అధికారం ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు చెప్పాలి, రాజుకు నమ్మకంగా పనిచేయాలి. నీ అధికారం 4 రోజుల సంబడం కాబట్టి, ఆ 4 రోజుల తర్వాత దిక్కు దేశాలు ఉండదు కాబట్టి, ఆ 4 రోజుల విషయాలు జాగ్రత్తగా చూసుకొని నలుగురిలో మంచి అనిపించుకొని పక్కకు సర్దుకోవాలి. అంతేగాని అధికారం రాగానే ఏదో నీకేదో స్పెషల్ వచ్చినట్టు ఏం లేదు. అహం, నువ్వు నాశనం చేసుకోవడానికి వచ్చే అహం అది. నీ గుంట నువ్వే తవ్వుకొని దానిలో నిన్ను నువ్వే పాతేసుకోవడానికి, నువ్వు చేసుకోవడానికి వచ్చిన అహం అది. అధికారం కానీ, ధనం కానీ, బలం కానీ అది వస్తూ తట్టెడు అహాన్ని తీసుకొని వస్తాయి. ఇవన్నీ ఏమి లేనప్పుడు మనుషులు దీనులుగా ఉంటారు. ఇవి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు కొవ్వు పెంచుకొని వస్తుంది. ఇవన్నీ పచ్చిగా చెప్పాలంటే ఏం పెంచుతాయి? కొవ్వు పెంచుతాయి అన్నమాట. అట్లాగే అధికారాన్ని బట్టి కూడా కొంతమంది కొవ్వు వచ్చింది అన్నమాట. అంటే అహం. కొవ్వు అంటే మీకు ఈజీగా అర్థమైందని చెబుతున్నాను. ఏమొచ్చింది? అహం. దాన్ని బట్టి వాడు చేసుకున్నాడు. ఎంత దారుణంగా చేసుకున్నాడంటే టోటల్ అయిపోతాడు మొత్తం. ఎవరిని నాశనం చేద్దాం అనుకున్నాడో వానికేమో సన్మానం, నాశనం చేద్దాం అనుకున్నాడికేమో సన్మానం. ఎవరిని పాడు చేద్దాం అనుకున్నాడో ఆ పాడు కావాల్సిన వాడికేమో సన్మానం, పాడు చేద్దాం అనుకున్నోడికేమో నాశనం. సింపుల్. ఆ లైఫ్ మీకు తెలుసు, నేనే స్పెషల్గా చెప్పాల్సిన అవసరంలా. ఒకసారి 50 మూరల ఉరికొయ్య చేపించి దాని మీద వేలాడదీద్దామని పోతే వాని చేతనే గుర్రం ఎక్కి సన్మానం చేపించాడు. ఎంత దరిద్రం!
ఎవరిని చంపిద్దామని పోయాడో వాన్నే రాజవస్త్రాలు తొడిగించి కిరీటం పెట్టించి రాజ్యం అంతా తిప్పటం అంటే వీడే నిలబడి మళ్ళీ ఏం కర్మ పట్టిందో చూడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాడు పెట్టుకుంది ఎవరితో పెట్టుకున్నాడంటే, భూమి ఆకాశములకు సృష్టికర్త జీవము గల దేవుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా సేవకునితో పెట్టుకున్నాడు. ఎవడో సామాన్యుడితో పెట్టుకునేది వేరు, దేవుడు ఏర్పరచుకున్న వాడిని కదిలించుకోవటం వేరు. దేవుణ్ణి సేవించేటువంటి సేవకుణ్ణి, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడిని, దేవుడు ఎవరిని నియమించుకున్నాడో వాణ్ణి రాజులు, అధికారులు, మనుషులు ముట్టకూడదు. నా ప్రవక్తను ముట్టకూడదు అన్నాడు. ఏదన్నా ఉంటే అతడు నేను అతను తేల్చుకుంటాం, ఇంకా మధ్యలో ఎవడు ఎంటర్ అవ్వడానికి లేదు. రాజ్యములలో వారిని సంచరింపచేశాడు, రాజులు వారికి కీడు చేయకుండా వారిని ఆయన కాపాడుకున్నాడు. తన ప్రవక్తలను ఆయన ముట్టనీయలేదు. సామాన్యుడిని కదిలించుకుంటే అది వేరే సంగతి. కానీ భూమి ఆకాశములకు సృష్టికర్త, విశ్వానికి నిర్మాణకుడైన వాని సేవకుని ముట్టినప్పుడు ముట్టినోడిక సర్వనాశనం అయిపోవటం ఖాయం. వాడు ఎన్ని రకాలుగా పోవాలో అన్ని రకాలుగా పోతాడు. అది హామాను జీవితంలో మనకు కనపడిద్ది. ఎవరి జీవితంలో? హామాను జీవితంలో కనపడిద్ది. మళ్ళీ ఒకసారి స్కెచ్ గీసి ఏకంగా ఆర్డరే తీసుకుంటాడు. ఒక జనాంగం ఉందండి మన రాజ్యంలో, ఆ జనాంగం వల్ల మన ప్రజలకు ఎంతో కీడుందండి. ఆ జనాంగాన్ని త్వరగా నాశనం చేయకపోతే మన శత్రువులతో కలిసి మనల్ని నాశనం చేస్తారు. కాబట్టి మీరు ఆర్డర్ ఇవ్వండి, ఆ జనాంగం మొత్తాన్ని ఏరేస్తానని వాడు ఆర్డర్ తీసుకొని, రాజు ముద్రిక తీసుకొని అన్ని ప్రాంతాలకు తాకీదులు పంపిస్తాడు. ఫలానా తారీఖున మీ సమాజాల్లో ఉండేటువంటి యూదులను, అక్కడ ఉండేటువంటి స్థానికులందరూ కూడా ఏకమై, మరి రాజాజ్ఞ, మీ సమాజాల్లో ఉండే యూదులందరినీ కత్తివాత హతం చేయాలి, వారిని బ్రతుకనీయకూడదు, ఇది రాజాజ్ఞ అని డేటు కూడా ప్రకటించి పంపిస్తాడు. ఫలానా నెల ఫలానా తారీఖున వాళ్ళందరినీ హతం చేయాలి, ఇది డేట్ అని. ఇలా ప్రకటించడం అయింది. దీనికంటే ముందే దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు. అహష్వేరోషు దగ్గర ఎస్తేరుని రాణిని చేసి కూర్చోబెడతాడు. అక్కడ ఎస్తేరుని రాణిని చేసి కూర్చోబెడతాడండి. ఆ డేట్ ఇంకా రాదు. ఈలోపు ఆమె రాణి అయి ఉంటుంది. రాజు సముఖంలోనికి వెళ్ళి విందుకు ఆహ్వానించింది రాజుని. రాజు బయలుదేరేటప్పుడు ఇంకో మాట చెప్పింది, మీతో పాటు హామాను గారిని కూడా తీసుకొని రండి అంటది. ఒకరోజు అయిపోయింది విందు కార్యక్రమం, ఫుడ్ పెట్టిద్ది, ఇద్దరికి శుభ్రంగా మర్యాద చేసిద్ది. రాణి, ఇంత మర్యాద నాకు చేశావు, చెప్పు నీ కోసం ఏం చేయాలో, సగం రాజ్యం మట్టుకు నీకు ఇవ్వబడిద్ది అంటాడు. రాజ్యం వద్దు, నీ బంధొద్దు, రేపు కూడా రా మళ్ళీ విందుకంటది. దేవునికి స్తోత్రం. రేపు కూడా రావా మళ్ళా విందుకి, పని ఉంది. చిత్తం తప్పకుండా వస్తానంటాడు. వచ్చేటప్పుడు హామాను కూడా తీసుకొని రా అంట. వాడి ఇంటికాడ తెగ చెబుతుంటాడు, రాణి ఎందుకో రాజుగారితో పాటు నన్ను కూడా విందుకు ఆహ్వానించింది, నిన్న ఆహ్వానించింది, మళ్ళీ ఈరోజు కూడా నాకు పిలుపు వచ్చింది రాణిగారు అంతఃపురం నుండి. అసలు నిజంగా నాకు అసలు ఏందో అన్ని ఇట్ట కలిసి వస్తున్నాయి ఏందో అసలు అని వాడు చాలా ఆనందపడతాడు. ఒకడంతే సావు మూనోడికి అన్నీ అంతే వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వచ్చే కొద్దీ వీడు ఇంకా మిడిసి పడుతుంటాడు. పెరిగే కొద్దీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని పెద్దల సామెత ఉంది. ఏమండి, దేవుడు నిన్ను ఒక ఎదుగుదలలో తీసుకొస్తే ఒదిగి ఉండటం క్షేమం. అంతేగాని ఇతరుల మీద హాని ప్రదర్శించి ఇతరులను దెబ్బగొట్టాలని ప్రయత్నిస్తే ఎవడు తవ్విన గుంటలో వాడే పడతాడు అనేది ఈ హామానుగాడి జీవితంలో ఫైనల్గా నెరవేరింది. రెండోసారి విందుకు ఆహ్వానించి ఎస్తేరు అంటది,
చెప్పు నీకేం చేయమంటావు అంటాడు మళ్ళీ ఇతను ఒకటే డైలాగు, రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తా కావాలంటే చెప్పు ఏం చేయమంటావు అంటాడు. నాకేం చేసుకోనాయా, నా జనాంగం మొత్తం చచ్చిన తర్వాత ఇవన్నీ ఏం చేసుకోను నేను, నా ప్రజలు పోయిన తర్వాత నేను బ్రతికుండి ప్రయోజనమే ఉంది అని బాధపడితే, నీ జనాంగాన్ని నాశనం చేయటానికి ఇంత సాహసం చేసిన దుర్మార్గుడు ఎవడు అంటే, నిన్ను నీ జనమును నాశనం చేయటానికి కుట్ర పన్నిన దుర్మార్గుడు ఎవడో అంటే ఈ దుష్టుడైన హామానే అంటది. వీడు మంచోడని నేను అధికారం చేశాను, దరిద్రుడు ఎదవ, ఇంత పని చేశాడా, నాకెంతో ఇష్టరాలు, నా హృదయాన్ని ఇరిగినటువంటి నా ఎస్తేరు జనాంగాన్ని లేకుండా చేయడానికి కుట్ర పన్నాడా ఈ దుర్మార్గుడు. ఛీ, ఇంకెవడు నాకు నమ్మకస్తుడని ఆవేశంగా పక్కకు పోతాడు. రాజు పక్కకు పోగానే వీడు ఆమె దగ్గర కూర్చొని ఆమె బ్రతిమాలుతుంటాడు, అమ్మగారు అట్టు కాదు, అమ్మగారు అట్టుగా. ఇంకా కోపం వచ్చింది రాజుకి, నేను పక్కకు వస్తే నా భార్య దగ్గర నువ్వేం మాట్లాడుతున్నావురా అని ఈయన అరెస్ట్ చేయండి అని పోయి. మరి రాజులకు మెంటలు వస్తే అంతే, నేను తీసుకెళ్ళి వేసేసేయండి అంటే ఏం చేయమంటావు. మరి శాసనం జరిగింది, మళ్ళీ ఏం రద్దు చేయడానికి లేదంటే మరి నా జాతి నశించిపోవాల్సిందేనంటే మళ్ళీ ముద్ర ఉంగరం తీసి ఇస్తాడు. ఇదిగో నీకు ఇస్తానా, నువ్వు ఏం రాయించుకుంటావో రాయించి అర్జెంటుగా పంపించేసే, నీ జాతి మొత్తాన్ని కాపాడుకోమని అధికారం ముద్ర ఉంగరం ఇచ్చి వెళ్తాడు. ఇక చూసుకో, తన జాతిని కాపాడుకుంటుంది, హామాను గాడిని, హామాన్ టోటల్ ఫ్యామిలీని వాడు ఏపిచ్చాడు 50 మూరలు ఉరికొయ్యా. ఎవరిని తీయాలని? మొర్దెకాయని తీయాలని. దాని మీద వాడినే ఉరి తీపించింది. చాలామంది గ్రహించాల్సిన విషయం ఏంటంటే, హామానుగాడు ఉరికొయ్య రెడీ చేసుకునేటప్పుడు వాడు ఎంత ఆనందపడ్డాడో ఆ ఉరికొయ్య చూసి, ఎంత ఆనందపడ్డాడో. కానీ వాడికి తెలియదు అది వాడి ఉరికొయ్య అని, అది వాడు వేలాడే ఉరికొయ్యే అని. వాడే అందరి ముందు బాహాటంగా ఉరిదీయబడతాడని, బాహాటంగా అవమానపరచబడతాడని, వాని ఇల్లు శాపగ్రస్తమైపోతుందని, వాని నివాసము పెంట ఇల్లుగా చేయబడిద్దన్న సంగతి వానికి తెలియదు. వాడు ఎంత నాశనం అవుతాడో వానికి తెలియదు. కానీ వానికి వచ్చిన అధికారం వాళ్ళలో అహాన్ని పెంచితే, ఆ అహం ఎవరిని నాశనం చేసింది? ఆ అహం ఎదుటోళ్ళని నాశనం చేయటానికి పడగలెత్తి బుసగొట్టి చివరికి ఎవడైతే దానికి ఆశ్రయం ఇచ్చాడో వాడినే కాటేసి నాశనం చేసిన చరిత్ర హామాన్ లైఫ్లో మనం చూడొచ్చు. ఈ రకంగా ప్రతి మనిషి కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయాన్ని బట్టి అహానికి వెళ్తాడు, అహం విషయంలో రెచ్చిపోతూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు కూడా ఎవరి మీద ఏ విషయాల్లో అహానికి వెళ్ళారో, ఎవరిని విరగదీయాలని మీరు ట్రై చేస్తున్నారో, ఎవరి మీద ఏవేవి సాధించాలని మీరు అనుకుంటున్నారో దయచేసి ఆలోచన చేయండి. మనం దీన మనస్కులై ఉండాలని, కరుణాచిత్తులై ఉండాలని, వినయ మనస్కులై ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు తప్ప అహంకారులుగా, అహంభావులుగా, గర్వహృదయులుగా మనం ఉండాలని మన దేవుడు ఇష్టపడట్లేదు, కోరుకోవటం లేదు మన దేవుడు. కానీ ఏం చేద్దాం, ప్రతి మనిషి జీవితంలో ఈ అహం అనేది పనిచేస్తూనే ఉంటుంది. భార్యాభర్తల మధ్య అసమాధానానికి కారణం అహమే, తల్లి బిడ్డల మధ్య అసమాధానానికి కారణం అహమే. ఒక్కొక్కడు తండ్రితో మాట్లాడడు, ఒక్కొక్క ఆమె తల్లితో మాట్లాడదు. ఎందుకంటే నేను పలకట్లేదు అనే ఆమెతో పలకట్లేదు. అహం విరగదు. ఎందుకు పలకవమ్మా, మంచిది కాదనే, అస్సలు మంచిది కాదు. దానికి కారణం అహం. మరి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా అహం మీదే దెబ్బ కొడుతుంటాడు ఆయన. పలకదలుచుకొని నీకు దిక్కు లేక గతి లేక పలికే అవసరత కల్పిస్తాడు. సిగ్గుమాలి నువ్వే పలకరించాల్సిన గతి నీకు పట్టేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్రం. నేను రెండోసారి చెప్తున్నాను మళ్ళీ, సాతాను ఎప్పుడు మన అహాన్ని రెచ్చగొడుతుంటాడు, దేవుడు ఎప్పుడు కూడా మన అహాన్ని విరగొడతా ఉంటాడు. ఎందుకు అహం ఇంత అరిష్టం అంటే, అహము కలిగి ఉన్న వాళ్ళని నాశనం చేస్తుంది. ఇంకా చెప్పాలంటే అహము
మనల్ని దేవుడు ఆశీర్వదించకుండా, దేవుడు వాడుకోకుండా అడ్డుపడతా ఉంటుంది అహం. మూడు చెప్పాను. మొట్టమొదటిది ఇది మనల్ని నాశనం చేసిద్ది. రెండవది దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా అడ్డుపడిద్ది. మూడవది దేవుడు మనల్ని వాడుకోకుండా కూడా అడ్డుపడిద్ది అహం. ఇందాక చెప్పాను అధికారాన్ని బట్టి అహం అని. ఇప్పుడు జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, తెలివిని బట్టి అహం మోషే జీవితంలో మనం చూడొచ్చు. ఎవరి జీవితంలో? మోషే జీవితంలో 40 ఏండ్లు నిండా వచ్చినప్పుడు తన సహోదరులను చూడాలని బుద్ధి పుట్టింది సోదరా మోషేకి. ఆ 40 ఏళ్ల ప్రాయములో మోషే ఎలా ఉన్నాడో తెలుసా? ఐగుప్తీయుల సకల విద్యలలో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు, ప్రావీణ్యుడై ఉన్నాడు, మాటల యందు నేర్పరి అయి ఉన్నాడు. డైలాగ్ డెలివరీలో కానీ, వ్యవహారంలో కానీ, కార్యదీక్షా దక్షతలో కానీ అన్ని కొలతల్లో ఫస్ట్ క్లాస్లో వచ్చి ఉన్నాడు కుర్రోడు. 40 ఏళ్ళు కోడె తాజులాగా చెరచెరలాడుతున్నాడు, మంచి బలంగా ఉన్నాడు. ఒకే ఒక్క దెబ్బకి ఒకడిని చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. అంత బలంగా ఉన్నాడు. బలము, జ్ఞానము, ఆ మాటల యందు నేర్పు, వ్యవహారం, ఇవన్నీ కలిగి ఉన్న మోషే తన జాతిని ఉద్ధరించాలని, తన ప్రజల్ని బయటికి తీసుకొని రావాలని ఆలోచన చేసి ఒక్కడిని చంపాడు. ఇంకా పత్తా లేకుండా పారిపోవాల్సి వచ్చింది. అహం చేసిన కొలువు. ఇక్కడ దేవుడు ఆశించింది ఏంటంటే తన తెలివిని, తన జ్ఞానాన్ని, తన మాటల నేర్పుని, తన ఔన్నత్యాన్ని చూసుకొని విర్రవేగమని దేవుడు కోరుకోవాలా మోషేని. దేవుని ఆశ్రయించి, దేవుని ఎదుట దీన మనస్కులై, దేవుని శక్తితో నింపబడి, దేవుని అధికారంతో నింపబడి, దేవుని ద్వారా, దేవుని బట్టి, దేవుని మూలంగా ఆ ప్రజల్ని బయటికి తీసుకొని రావాలి మోషే అని దేవుడు ఆశిస్తే మోషే ఆ పని చేయకుండా తన బల ప్రదర్శనను చూపించాడు. దేవునికి అర్థమైపోయింది, అబ్బో ఇంత హీట్గా ఉన్నాడు కుర్రోడు, ఇప్పుడు ఈ కుర్రోడిని ఇలానే పెట్టేశామంటే ఈ కుర్రోడు వాళ్ళని బయటికి తీసుకురావటం సంగతి ఏమో కానీ ఈ కుర్రోడే ఒక దారి అయిపోయేటట్టున్నాడు, కుర్రోడా నువ్వు పక్కకు రా కుర్రోడా అని తీసుకొచ్చాడు పక్కకి. 40 ఏళ్ళు బాల్యము నుండి 40 ఏళ్ల ప్రాయం వరకు తను అభ్యసించిన సకల విద్యలన్నీ నిష్ప్రయోజనమైపోయేటట్టు 40 ఏళ్ళు గొర్రెలు గాపించాడు. తన మాటల నేర్పు పోయింది, తెలివి, జ్ఞానము, వివేకము, చురుకుదనం, కోడెతాసులాగా అదే ఆ తుసుబుసులు అన్నీ పోయినాయి. అవన్నీ పోయి షుష్ అని గొర్రెలను తోలుకోవాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. కొట్టాడు దెబ్బ, అహం మీద పడిపోయింది. 40 ఏళ్ల కాలం పట్టిందండి 40 ఏళ్ల తుప్పొదిలియడానికి. ఐగుప్తులో 40 ఏళ్ళు ఐగుప్తుని ఎక్కించుకున్నాడు. ఆ ఐగుప్తుని అతనిలో నుండి దొళ్ళగొట్టడానికి మిద్యాను తీసుకెళ్ళి 40 ఏళ్ళు మళ్ళీ అతన్ని గొర్రెలు కాసేదానికి పెట్టి ఆ 40 ఏళ్ళకి ఎక్కిన పైచాన్ని 40 ఏళ్ల కాలానికి దించాడు. మొత్తం 80 వచ్చినాయి. ఇప్పుడు ఇక మాటల నేర్పు లేదు, ఆ తుసుబుస్సు లేదు, కసుబుస్సు లేదు, ఏమి లేదు, అంతా అయిపోయింది. ఆయనే రాసుకున్నాడు కీర్తన, నరుని ఆయుష్కాలం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, అయినా వాటి ప్రయాసం ఆయాసం దొక్కవని తేల్చాడు. అలాంటి విరక్తిలో ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు మండుచున్న పొదలో. అప్పుడు అంటాడు, రమ్ము నా ప్రజలను విడిపించడానికి నేను నిన్ను ఐగుప్తుకు పంపుతాను, నువ్వు పోయి వాళ్ళని తీసుకొని రా అంటాడు. అప్పుడు మోషే ఏమన్నాడండి? 40 ఏళ్ల వయసు అప్పుడేమో దేవుడు చెప్పకుండానే పోయాడు. వినండి, 40 ఏళ్ల వయసు అప్పుడేమో దేవుడు చెప్తే పోయాడా, చెప్పకుండా పోయాడా? మీరు చెప్పండి. మోషే రమ్ము, నేను నిన్ను నా ప్రజలను విడిపించడానికి వాడుకుంటానని దేవుడు చెప్పి పంపించాడా? పిలవకుండానే పరిగెత్తాడు. అప్పుడు ఎప్పుడు? 40 ఏళ్ళప్పుడు. ఎందుకంటే బలం బాగుంది, జ్ఞానం బాగుంది, మాటల నేర్పు బాగుంది, అన్నీ సూపరం. ఇప్పుడు 80 వచ్చేసరికి ఏ పరిస్థితికి వచ్చాడో తెలుసా? ఇప్పుడు పొమ్మన్నా బోనంటున్నాడు. అప్పుడేం వద్దన్నా పరిగెత్తాడు,
ఇప్పుడేమో రమ్ము, నిన్ను ఐగుప్తు రాజైన ఫరో ముందుకు పంపిస్తాను, నువ్వు వానితో మాట్లాడి నా ప్రజలను బయటికి తీసుకొని రావాలి అంటే, ప్రభువా నేను మాట నేర్పరింది గాను, నోటి మాన్యం కలవాడిని, వాళ్ళు రారు అని ఎన్ని వంకలు అంటే 4 సార్లు వంకలు చెప్తాడు. చివరికి నువ్వు పోతావా లేదా అని దేవుడే కోప్పడాల్సి వచ్చింది. అంటే 40 ఏళ్ళ ప్రాయములో తుస్సు అన్నాడు కదా, కసుబుస్సు అన్నాడు కదా, ఇదేం ఎఫెక్ట్ అది? బలము, జ్ఞానము, విద్యలు, మాటల నేర్పు, వీటిని బట్టి అహం. అది ఉన్నప్పుడు దేవుడు వాడుకోవడానికి పనికిరాడు. నాకు స్పష్టంగా అర్థమవుతుంది కదా, నేను చెబుతున్నాను కదా. దేన్ని బట్టి కూడా మనం అతిశయపడితే దేవుడు ఊరుకోడు. దేన్ని బట్టి కూడా మనం అహాన్ని ప్రదర్శిస్తే దేవుడు ఊరుకోడు. నీ నీతి, పరిశుద్ధత, జ్ఞానము, మాటల నేర్పు, తెలివి, చురుకుదనం, చాకచక్యం, నీ ఐడియాలజీ, నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడు ఊరుకోడు. ఖచ్చితంగా నేను విర్రగొట్టి తీరతాడు, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే ఆయన వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను మాత్రమే ఉంటాడు. ఇక వినయము, దీన మనస్సు అంటే ఇంకా ఎక్కడా కూడా అహం లేదు, అన్నీ విరిగిపోయినట్టు. అదే కదా మనం 2 సార్లు పాటల్లో పాడుకుంటాం. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. దేవునికి మహిమ, దేవునికి మహిమ. మనం కూడా పాడుకున్నాం. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకుని నీతో ఎవరు సరిరారు. విరిగిన దానిని లోకంలో ఎవరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకుని నీతో ఎవరు సరిరారు. దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయబోతే నా మనసే చేదయ్యా. దేవునికి మహిమ. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? మోషేని దేవుడు విరగొట్టాల్సి వచ్చింది, నలగొట్టాల్సి వచ్చింది. ఎందుకు? దీనుని చేయాలి. నువ్వు దేన్ని బట్టి విర్రవీగినా దేవుడికి నచ్చదు. నాది ఏమి లేదయ్యా, నీ కృప, నీ దయ. నీ కృప లేకపోతే నా బతుకే లేదయ్యా, నీ దయ లేకపోతే నా జీవితమే లేదు. నాలో ఏదున్నా అది ఎందుకు పనికిరాదు ప్రభువా, కేవలం నీ కృపే నాయనా, నీ కృపే అన్నాడు. దేవుని ముందే కాదు, ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా మనకు ఆ మైండే ఉండాలి. నువ్వు ఎప్పుడు నీకంటే ఇతరులు యోగ్యులు అనుకుంటావో అప్పుడు నీవు దీన మనసు గలదానివి, దీన మనసు గలవాడివి. ఏడిశారు వాళ్ళ బొంద, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళట్ట వీళ్ళిట్ట, అసలు మనం గొప్ప అన్నంత వరకు అది అహమే. ఏదో ఆయన కృప కానీ నాకంటే వాళ్ళు గొప్ప, వీళ్ళు ఎదుటి వాళ్ళే నాకంటే యోగ్యులు గొప్ప. దీనుడు అదే అనుకుంటాడు, దీనురాలు అదే అనుకుంటుంది. అలాంటి వినయము, దీన మనసు గలవారి దగ్గరే నేను ఉంటానని ఆయన చెప్తున్నాడు. మరి ఇప్పుడు దేవుడు నివాసం ఉండాలి. స్తోత్రం. దేవుడు నివాసం ఉండాలంటే ఏమై ఉండాలి? అహంకారులై ఉండకూడదు, దీనులై ఉండాలి. అహం ఉంటే ఊరుకోడు దేవుడు, ఉండలేడు, అహంకారుల దగ్గర ఉండలేడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు మన దగ్గర ఉండాలంటే ఏం ఉండకూడదు? అహం ఉండకూడదు. అందుకే రోజు ఎరగదీస్తూ ఉంటాడు అన్నమాట.
నా భాషలో చెప్పాలంటే. ఎప్పుడు మళ్ళీ అహం మేలుకుంటుంది, అప్పుడు దేవుడు చేసే పని ఇరగదీస్తూ ఉంటాడు. ఇరగదీయకపోతే అది కాదు, ఉండలేడు. అందుకే విరగొట్టడం, దీనులు చేయటం ఉంటాం మన దగ్గర. మోషేని వాడుకోవటానికి అహం అడ్డుపడింది. అందుకే 40 ఏళ్ళు దాన్ని విరగొట్టి ఖాళీ పాత్రను చేసి చివరికి మోషేని దీనుణ్ణి చేసి నా వల్ల కాదు నాయనా అన్న స్థితికి తీసుకొచ్చి, ఎప్పుడైతే నా వల్ల కాదు అని తన అయోగ్యతను ప్రకటించాడో అప్పుడు అన్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు అర్థమైపోయిందిగా నువ్వేం చేయలేవు అని, నీ దగ్గర ఏం లేదని. ఆనాడేమో నేను వద్దన్నా పరిగెత్తావు, ఇప్పుడు పొమ్మన్నా పోవట్లేదు. అంటే నీ అయోగ్యత, నీ అనర్హత, నీ బలహీనత, నీ చేతగానితనం, నీ అసమర్థత నీకు అర్థమైంది. నేను ఎవరినైనా వాడుకోవాలనుకుంటే వానికి ముందు ఇది అర్థమై ఉండాలి. నేను ఎవరినైనా వాడుకోవాలంటే, నేను ఎవరిని వాడుకోవాలనుకున్నానో సదరు వ్యక్తికి ఈ విషయాలు అర్థమై ఉండాలి. అప్పుడే నేను వాడుకుంటా. నేను కూడా కొంచెం పర్వాలేదు, నాకు కూడా కొంచెం జ్ఞానం ఉంది, నేను కూడా కొంచెం పరిశుద్ధుడినే, నేను కూడా కొంచెం నీతి గల్లోనే, నేను కూడా కొంచెం పర్వాలేదు అని కాదు. తానెంత బలహీనుడో, అయోగ్యుడో, అపాత్రుడో, అనర్హుడో, బలహీనుడో ఎవడు గుర్తిస్తాడో వానిని వాడుకుంటాను నేను. స్త్రీ అయినా పురుషుడైనా వీటిని గుర్తించిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. వీటిని గుర్తించకపోతే దేవుడు వాడుకోలేడు. ఎందుకంటే వీళ్ళ అహంతో విర్రవీగుతారు, దెబ్బతింటారు. ఒకవేళ దేవుడు నన్ను వాడుకోవాలి, దేవా నన్ను వాడుకో నాయనా వాడుకో అని ప్రార్థన చేస్తుంటారు కదా కొంతమంది. చిత్రం ఏందో, మీలో కొంతమంది ఈ విధమైన ప్రార్థన ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు మీకు అగచాట్లు స్టార్ట్ అయినాయి. దేవా నన్ను నీ కొరకు వాడుకో అని నువ్వు ప్రార్థన చేయకముందు నీకే గొడవ లేదు. నేను చెప్పిన దాన్ని కొంచెం ఆలోచించి చూడండి, నిజమో కాదో మీకే అర్థమైద్ది. దేవా నన్ను నీ కొరకు వాడుకోయ్యా, నన్ను నీ కొరకు వాడుకో ప్రభువా, 10 మంది రక్షణ కొరకు నన్ను వాడుకోయ్యా, అనేకులకు దీపంగా నన్ను వెలిగించయ్యా, అనేకులకు ఆశీర్వాద కారణంగా నన్ను చేయయ్యా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడు నీకు స్టార్ట్ అయింది అగచాట్ల పర్వం. ఇబ్బందుల కొలిమి స్టార్ట్ అయింది, శ్రమల కొలిమి స్టార్ట్ అయింది, నిందల పర్వం స్టార్ట్ అయింది, వ్యతిరేకతలు స్టార్ట్ అయినాయి, శోధనలు స్టార్ట్ అయినాయి, అన్నీ వచ్చినాయి. అన్నీ కాబట్టి కొన్నైనా వచ్చి ఉంటాయి. నీకు ఆశ్చర్యం, వాడుకోమంటే ఈ బాధలేందని. అంటే దేవుడు నిన్ను వాడుకోవడానికి ముందు అర్హమైన పాత్రగా తీర్చిదిద్దుకుంటాడు. అర్హమైన పాత్రగా నిన్ను తీర్చిదిద్దే ప్రక్రియలో ముందు దేవుడు చేసే పని ఏంటంటే, నిన్ను ఆయన పనికి వాడబడకుండా అడ్డగించే అహాన్ని నాశనం చేయటమే ముందు దేవుడు చేసే పని. నీలో ఆ నేను అనే స్వయాన్ని, అహాన్ని విరగొట్టడానికి దేవుడు రకరకాల పరిస్థితులను నీ జీవితంలోకి అనుమతించి ఆయన అనుకున్న దాన్ని నీలో సాధిస్తాడు. ఆ సాధించే ప్రక్రియలో రకరకాల పరిస్థితుల్ని, నీకు ఊహించని పరిస్థితుల్ని నీ జీవితంలోకి అనుమతించి సరిచేస్తాడు. ఆ పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతిస్తున్నప్పుడు ఆ సెగ తట్టుకోలేక, ఆ కొలిమి తట్టుకోలేక నువ్వు అడుగుతావు, దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఈ శోధనలు నువ్వు అంటే, దేవుడు అంటాడు, నువ్వేగా ప్రార్థన చేసావు రోజు, నన్ను వాడుకో, నన్ను వాడుకో, నన్ను వాడుకో అని. వాడుకుందామని. వాడుకోమంటే వాడుకో నాయన, నన్ను ఆడుకుంటున్నావేంది దేవా? నువ్వు వాడుకోవాలని ప్రార్థన చేశావు కానీ నువ్వు నాతో ఆడుకుంటున్నావేంది తండ్రి? అసలు ఏంది తండ్రి నా పరిస్థితి, ఏంది తండ్రి? ఆడుకోవట్లేదు తల్లి, ఆడుకోవట్లేదు నాన్న. వాడుకోవటానికి అర్హమైన పాత్రగా నీలో నేనుండి పని చేయడానికి అడ్డగించే అహాన్ని విరగొడుతున్నాను. ఎందుకంటే నువ్వు నా కార్యాన్ని నెరవేర్చాలంటే నా కృప నీకు కావాలి. ఆ కృప నీకు దొరకాలంటే అది అహంకారం ఉంటే దొరకదు, దీనులకు దొరికిద్ది. ఎవరికి దొరికిద్ది? ఎందుకంటే నేను అహంకారులను ఎదిరిస్తాను, దీనులకు కృప చూపుతాను. నువ్వేమో వాడుకో 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 అని ప్రార్థన చేస్తావు. నీలోనేమో రకరకాల విషయాలను బట్టి అహం ఉంది, దాని అంతా విరగొట్టాలి. బోల్డ్ అంత పని పెట్టుకున్నా ఇప్పుడు నీ మీద. కాబట్టి నువ్వు నిమ్మళంగా ఉండు,
నేను సరిచేసి వాడుకుంటాలే అంట. ఆ సరిచేసే ప్రక్రియ మోషే జీవితంలో మనం చూసాం. చివరికి ఒకప్పుడు పరిగెత్తినోడు ఇప్పుడు పొమ్మన్న ఓటల్లా. ఇది నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మీకు దొరికిద్ది. ఇంటికి పోయినా చూసుకోవచ్చు, మీకు తెలియని స్టోరీయా. ఇక్కడ మోషే విషయంలో స్వయాన్ని విర్రగొట్టడానికి 40 ఏళ్ల కాలం తీసుకున్నాడు, విర్రగొట్టాడు. ఈ 40 ఏళ్ల ట్రైనింగ్కి మళ్ళీ 40 ఏళ్ల ఆయుష్కాలం పొడిగించి మొత్తం మీద మోషేని 40 ఏళ్ళు బలంగా వాడుకున్నాడు దేవుడు. వాడుకున్నాడు. వాడకానికి ముందు అహాన్ని విర్రగొట్టడం అనేది చేశాడు. కాబట్టి అధికారాన్ని బట్టి వచ్చిన హమాను నాశనం చేసింది. బలాన్ని, జ్ఞానాన్ని, విద్యలను, నేర్పుని, మాటల నేర్పుని బట్టి వచ్చిన అహాన్ని మోషేలో విర్రగొట్టి దేవుడు మోషేని వాడుకున్నాడు. సో అహము మనల్ని నాశనం చేస్తుంది. అహము దేవుడు మనల్ని వాడుకోవడానికి అడ్డుపడుతుంది, వాడుకోకుండా అడ్డుపడుతుంది. దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఇది విరగాలి. ఇది విరగాలంటే మనంతటా మనం అహాన్ని విరగొట్టుకోవడం మనకు చేత కాదు. అందుకే దేవుడే పూనుకొని కొన్ని పనులు చేపిస్తాడు, కొన్ని అనుమతిస్తాడు. కొంతమందికి అసలు తమలో అహం ఉందన్న సంగతే తెలియదు. కొంతమందికి అసలు తమలో అహం ఉందన్న సంగతే తెలియదు. వాళ్ళకు ఏం ఫీలింగ్ ఉంటుందో తెలుసా? నేను చాలా దీనుణ్ణి, నేను చాలా దీనురాల్ని అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. విచిత్రం ఏంటంటే నేను చాలా దీనుణ్ణి, నేను చాలా దీనురాల్ని అనుకోవటం కూడా అహమే. ఓయ్ బాబు, ఎట్టు కూడా అనుకోకూడదా? మరి అది అహమే. ఈ డైలాగ్ మళ్ళీ మనలో ఉంచుకోవడంగా జనంతో కూడా మాట్లాడదు. ఏమండి, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా మిడిసిపడినండి, నాకు చాలా దీన మనసు అండి, చాలా తగ్గింపు అంటే అర్థమైంది. ఈ మాట చెప్తూనే ఏం ప్రదర్శిస్తున్నాడు? దీన మనస్సును గూర్చిన అహం. స్తోత్రం. అంత సున్నితంగా ఉంటుంది మరి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారా? నాలో అసలు ఏ అహం లేదన్నా, నేను చాలా దీనురాల్ని, దీనుడిని అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, గ్రాండ్ సక్సెస్. క్లియర్గా అర్థమైంది మీకు నేను చెప్పింది. లేదన్నా, ఎంత కాదన్నా ఏదో ఒక పాయింట్లో నాకు ఉందన్నా, అహం ఉందన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవకులు ఏమంటారు? ఉందా? అది ఉంటుంది. అస్సలు లేకపోవటానికి మనం ఏమన్నా ఆదాం రక్తం కాదా అయింది మంది? ఒరిజినల్ ఆదాం బ్లడ్ మంది. మనకు లేకపోతే ఎవరికి ఉంటుంది? అందరికీ ఉంటుంది. మాసిలామణయ్య గారు అదే పాడాడు. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుదునే అరసితి ప్రభుని కలిమి. ఆత్మార్పణ చేయకనే ఆశించితి నీ చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి. ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మిక లేమిగమే అల్లాడిన వలలు ఆధ్యాత్మిక లేమిగమే అల్లాడిన వలలు నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప. దేవునికి మహిమ. బిడ్డలారా, అర్థమైందా? మనల్ని నాశనం చేసేది ఏది?
కాబట్టి అధికారాన్ని బట్టైనా, ధనాన్ని బట్టైనా, జ్ఞానాన్ని బట్టైనా, అందాన్ని బట్టైనా, బలాన్ని బట్టైనా, కులాన్ని బట్టైనా, కొంతమందికి కులం విషయంలో ఏం గర్వమో గర్వం. అది మళ్ళా అబద్ధం. అది మళ్ళా అబద్ధం. కులం నిజం కాదు, మానవ కపోల కల్పితం. అది దాన్ని పట్టుకొని ఒకడు ఏం విర్రవీగుతున్నాడో నాయన. మళ్ళీ ఇంతసేటు విర్రవీగేవాడు బొందలగడ్డలో పోతే ఏ పుర్రి ఏ కులందో ఎవడు చెప్పలేడు. పుర్రెల మీద ఏమన్నా రాసి ఉంటుందా, మేము ఫలానా ఆసు పీస్ అని? ఏముండదుగా. కులాన్ని బట్టి గర్వం. కొంతమంది తగులుతారు నాకు, వాళ్ళు టచ్ అయ్యారంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆ క్యాస్ట్ పేరు తెస్తారు నా దగ్గర. తేనంత వరకు ఒక రెస్పెక్ట్ తెచ్చినాక నేను జంపాడు నుంచి ఇక గజ్జోళ్ళని చూసినట్టు ఫీల్ అవుతాను నేను. గజ్జి పెట్టినోడిని చూస్తే కొంచెం శీతలు పుట్టిద్ది, మనకు అట్ట పుట్టిద్ది. కానీ వాళ్ళకి అది ఎక్స్పోజ్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు. అది కులాన్ని గూర్చిన గర్వం. క్రీస్తు యేసునందున్న వాళ్ళకి దాన్ని గూర్చి కూడా ఉండకూడదు, ఎందుకంటే అది ఒక పచ్చి అబద్ధం. అది అబద్ధానికి జనకుడైన సైతాను కల్పితం. కాబట్టి దాన్ని మనం లక్ష్య పెట్టకూడదు, దానికి మనం ప్రయారిటీ ఇవ్వకూడదు. అర్థమైందా? ధనాన్ని బట్టి కానీ, జ్ఞానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ, దేనిని బట్టి కూడా మనకు అహము తగదు, అతిశయము తగదు. మన అతిశయం ఒక్కటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెనంతే. క్రీస్తు యేసే మన అతిశయం. నా అది మీకు తెలియని పాటే ఉంది కాదు కదా, తెలుసు కదా. కాబట్టి మన అతిశయం ప్రభువే. ఇక ఆయనకు మించి ఇక దేన్ని బట్టి కూడా మన అతిశయం ఉండవు. ఒకవేళ కలిగి ఉన్నావా, దాన్ని ఖచ్చితంగా విర్రగొట్టే పని దేవుడు చేస్తాడు. కులాన్ని బట్టి నువ్వు విర్రవీగావంటే కులపోళ్ళి నిన్ను థూ అనేటట్టు చేస్తాడు. ఆ కులాన్ని బట్టి మిడిసిపడవా. బలాన్ని బట్టి విర్రవీగావు అనుకో, నీ బలం ఏ పాటితో నీకు అర్థమయ్యేటట్టు ఓ మాయదారు రోగం వచ్చింది. ఆ మాయదారు రోగం నీకు వచ్చినప్పుడు ఇక నువ్వు ఎగిరిపడేది ఏమి ఉండదు. కూర్చున్నా లేచిన హల్లెలూయా 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 అనుకుంటా, స్తోత్రం 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 అనుకుంటా, అంతే. ధనాన్ని బట్టి విర్రవీగావనుకో, ఏదో గాలి దోలినట్టు దోలిది అడ్రస్ లేకుండా పోయిద్ది ఎంతసేపు. దేనిని బట్టి కూడా. ఏబులో ఇది ఉందండి. ఏబు తన నీతి చాలా పెరిగిపోయింది. ఎంత డేరుగా అన్నాడంటే, దేవుని దగ్గరికి నేను పోవాల్సి వస్తే రాజు వలె పోతా ఆయన దగ్గరికి అన్నాడు. సభలోకి రాజు పోయేటప్పుడు తల దించుకొని పోతాడా, తల ఎత్తుకొని పోతాడా? తల ఎత్తుకొని చుట్టూ చూసుకుంటా అలా స్ట్రైట్గా చూసుకుంటూ వెళ్తాడు. నేను దేవుని ముందుకెళ్తే ఇలా పోతా, ఎందుకంటే నాలో ఏ తప్పు లేదు, ఏ పాపము లేదు, ఏ లోపం లేదు. నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నా. ఆయన ఏ నీతి నియమాలు చెప్పాడో అవన్నీ నేను పక్కా ఫాలో అవుతున్నా అని ఆయన అంతరంగములో తన నీతిని బట్టి, స్వనీతిని బట్టి విర్రవీగాడు. అది పక్కా మనకు దొరికింది చదివితే ఏబు గ్రంథం. ఏబు నీతిమంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు, అన్నీ ఓకే. కానీ వీటన్నిటిని బట్టి ఒక అహం అనేది అతనిలో పెరిగిపోయింది అనేది మాత్రం లేఖనం నిగూఢంగా చూపిస్తున్న సత్యం. అంటే భక్తిని బట్టి కూడా గర్వం వచ్చిద్దా? వచ్చిద్ది అని గ్రంథం చెప్తుంది. దాని పేరు భక్తి గర్వం. ఏం గర్వం? భక్తి గర్వం. వైట్ అండ్ వైటే వేసుకొని తిరిగే వాళ్ళు కలర్ వేసుకునే వాళ్ళని పురుగుల్లా చూస్తారు. దట్ ఈజ్ భక్తి గర్వం. వైట్ అండ్ వైట్ వేసుకొని తిరిగే వాళ్ళు కలర్ వేసుకున్న వాళ్ళని చూసి, కలర్ బట్టలు వేసుకున్న పురుగులు చూసినట్టు చూస్తారు. లోకాశాలు చావాలా, వీళ్ళకి శరీరేచ్ఛలు చావాలా, కలర్ బట్టలు వేసుకొని తిరుగుతున్నారు అంట. సరే, కలర్ వేసుకున్న వాళ్ళు దీనిలో ఉన్నారు. వైట్ అండ్ వైట్ వేసుకొని నువ్వు నేనేదో పరిశుద్ధ వస్త్రం ధరించానని నువ్వు గర్విస్తున్నావు. దేవుడు నీకెళ్ళి చూసినప్పుడు బాగా కలుం బురదలో పొల్లిన పందిని చూసినట్టు మొహం, మనం పంది బాగా బురదలో పొల్లిన పందిని చూసి మొహం ఎట్ట పెట్టుకుంటాం? ఆప్యాయంగా పెడతామా? పందిని చూసి ఆహా అని పెడతామా? లేదా ఎట్లా ఫేస్ ఎట్ట పెడతామండి పందిని చూస్తే? ఎట్ట బెటరా?
ఏం ఫీలింగ్ ఉండదా? అట్ట పెడతారా? ఫేస్ ఎట్ట పెడతారు చెప్పొచ్చుగా, అసహించుకుంటారా? అలాగే భక్తి గర్వంతో వెర్రవీగే వాళ్ళ మొఖాలు చూసినప్పుడు దేవునికి ఆ పన్నిని చూసిన ఫీలింగే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ గర్వాన్ని ఒప్పుకోడు, అహాన్ని ఒప్పుకోడు. కలర్ బట్టలు వేసుకున్న వాళ్ళు, వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళు చూసి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసు? అబ్బా వీళ్ళు పరిశుద్ధులు, నేను ఇలాంటి వేసుకున్నా, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వైట్ అండ్ వైట్ వేసుకుని దేవదూతల్లాగున్నారని. వాళ్ళేమో వీళ్ళని చూసి వీళ్ళు మాకంటే యోగ్యులు, నీతిమంతులు, పరిశుద్ధులు, భక్తిపరులని వాళ్ళు తమను తాము తగ్గించుకొని దీనులుగా ఉంటే వాళ్ళ వైపేమో దేవుడు ఆకర్షణగా చూస్తాడు. ఈ వైట్ అండ్ వైట్ వేసుకొని విర్రవీగుతున్న వీళ్ళ వైపేమో విరక్తిగా చూస్తాడు, అసహ్యంగా చూస్తాడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర గర్వం కనపడింది, వాళ్ళ దగ్గర దీనత్వం కనపడింది. మీకేమైనా అర్థమైంది నేను చెప్పింది? అలాగని వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళందరూ ఇలా ఉన్నారని నేను అనట్లా. మళ్ళీ అమ్మటే కేసు రాస్తారు, ఎందుకని గొడవ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళు కూడా దీనిలో ఉంటారులే. నేను చెబుతా, విర్రవీగొద్దు. నీ నీతిని బట్టి, పరిశుద్ధతను బట్టి, పవిత్రతను బట్టి, క్యారెక్టర్ని బట్టి, మంచితనాన్ని బట్టి, సాత్వికతను బట్టి, భక్తిని బట్టి, ఆత్మీయతను బట్టి విర్రవీగొద్దు. విర్రవీగితే దేవునికి అసహ్యం. నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే, నీ కృప అయ్యా, నీ కృప, నీ కృప, నీ కృప తప్ప ఏమీ లేదు ప్రభువా. నువ్వు నిలబెట్టావు కాబట్టి నిలబడ్డా, కానీ నువ్వు చేయొదిలితే ఎన్నిసార్లు పడతానో ప్రభువా. పడ్డవాళ్ళని చూసి నేను ఎందుకు తిట్టుకోవాలి నాయనా? చెడ్డవాళ్ళని చూసి నేను ఎందుకు తిట్టుకోవాలి నాయనా? ఏదో నన్ను చేతబట్టావు కాబట్టి నా బతికెట్టా సాగుతుంది, కానీ లేకపోతే నేను ఇంకా ఎంత చేదరవుతానో ప్రభువా. ఇదంతా నీ కృప నాయన, నీ దయ నాయన అనుకోవాలి. అవునా? దేనిని బట్టి కూడా విర్రవీయకూడదు. ఏబు దగ్గర అది కనపడింది. కనపడ్డందుకు అంత పని చేయాల్సి వచ్చింది దేవుడు. అన్ని విధాల ఏబుని కట్టడి చేసి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, అన్ని విధాల కొట్టి ఏబుని దీనుండి చేసి చివరికి ఏబు నోటితో ఏబే ఫస్ట్ ఏమన్నాడు? నేను ఆయన సముఖంలోనికి రాజు వలె పోయేదును అన్నాడు. బా, మహారాజు, ఏ తప్పు లేని మహారాజు. ఏబు గ్రంథము ఒకసారి తీయండి. ఆ మాట నేను చూసి నవ్వుకున్నా. 31వ అధ్యాయం 37వ వచనం. చదువు నాయనా. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదను. అదుగదుగు, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళతానన్నాడు. దేవుడు ముందుకెళ్ళేటప్పుడు రాజు ఏమంటే, భూలోకంలో కోర్టులో జడ్జి గారి ముందుకు పోయేటప్పుడు అధికారులు సైతం బెండ్ అవుతారు. ఎందుకు? న్యాయాధిపతి స్థానం అది, జడ్జి ప్లేస్, అది జడ్జి గారి ప్లేసు. పోలీసు వారు వెళ్ళేటప్పుడే చాలా వినయంగా వెళ్తారు. అలాంటిది ముద్దాయి వెళ్ళేటప్పుడు ఎట్లా పోవాలి తెలుసా? ఈ చేతులు ఇలా కట్టుకొని గోడలు పైకి లేపి గుండీలు గిండీలన్నీ ఇక్కడ దాకా పెట్టుకొని నీట్గా గడగడగడలాడుతూ నిలబడతారు. భూలోక న్యాయాధిపతి ముందు నిలబడటానికే ఇంత వినయము, ఇంత జాగ్రత్త అవసరమైతే, అగ్ని వంటి నేత్రాలు కలిగి, అపరంజి పాదాలు కలిగి. అగ్ని వంటి నేత్రాలంటే తెలుసా? కల్మషం లేని చూపు గలవాడు, రహస్యములను చూచువాడు. అపరంజి పాదాలంటే తెలుసా? మచ్చలేని నడత కలిగిన వాడు, పరిశుద్ధుడు. ఆయన నడత పవిత్రమైనది. పాదాలు, నడతలలో లోపం లేదు. అగ్ని వంటి నేత్రాలు గలవాడు. ఆ చూపులోనే మన హృదయంలోకి చూసి మన బతుకంతా చదవగలుగుతాడు ఆయన. ఎవరు ఆరోపించాల్సిన అవసరంలా చదివేస్తాడు అలాగా. అగ్ని వంటి నేత్రాలు. అలాంటి వాడు ముందుకు పోయేటప్పుడు ఎట్లా పోవాలి? ఈయన అంటాడు, నేను రాజులాగా పోతా అంటాడు. అంటే తలెత్తుకొని పోతా. ఎందుకు తలెత్తుకొని పోతాను తెలుసా? నా దగ్గరే తప్పు లేదు. ఆయన ఏ నీతి నియమాలు చెప్పాడో వాటన్నిటినీ నేను ఫాలో అవుతున్నా. ఆ ముక్కతో ఎవరు పోయినా, ఈ డైలాగ్తో ఎవరు పోయినా దేవుడు అనే మాట ఏంటి తెలుసా? ఆయన నీకు ఒకటి కొదువుగా ఉందనుకోండి. నువ్వు ఎన్ని విషయాలు జాగ్రత్త చేసుకొని పోయినా సరే దేవుడు చెప్పే డైలాగ్ ఒకటి, ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉందంటాడు.
కాబట్టి ఆయన దగ్గర రాజు వలె బౌటంగా, దీనుడుగా, దీనురాలిగా. చివరికి ఆయన ఏమన్నాడో తెలుసా? నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుచున్నానన్నాడు. చివరి అధ్యాయం ఒకసారి తీసుకోండి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం నుంచి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకున్నా. అంటే అంతకుముందు తెలియక ఏదేదో పెద్ద పెద్ద డైలాగులు వాడా, తెలియక ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడా, తెలియక ఏదో పెద్ద పెద్ద ఆలోచనలు చేశా. ఇప్పుడు తెలిసింది, సిగ్గొచ్చింది. చదువు. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి వీడెవడు? అలాగున వివేచన లేని వాడనై నేను ఏమీ నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని. చూసా, ఒప్పుకున్నాడు. నా బుద్ధికి మించిన సంగతులను గురించి నేను దేన్ని బట్టి మాట్లాడాను? వివేచన లేకుండా. ఈ వివేచన దెబ్బతీసింది ఏది? అహం. తర్వాత ఏమంటున్నాడు చూడు. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపు. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటి. ఇప్పుడు నేను నిన్ను కన్నులారా చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బొడిదిలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చూసావా, ఒప్పుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక. యుక్తమైన మాట, ఇన్ని మాటల్లో 42 అధ్యాయాల్లో యుక్తమైన మాటను పట్టుకున్నాడు దేవుడు. ఇదమ్మా డైలాగ్, ఇదమ్మా ఉండాల్సింది. ఏంటమ్మా ఉండాల్సింది? నేను అంత మంచివాడిని, నేను ఎంత మంచివాడిని, విధవరాలికి న్యాయం చేశాను, దిక్కులేని వారికి ఆశ్రయంగా ఉన్నాను, దుర్మార్గుల దవడ మీద కొట్టి దీనులకు వాళ్ళకి ఇప్పించాను, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చాను, పొరుగువాని భార్యను ఆశించలేదు, నేను అంత మంచివాడిని, ఇంత మంచివాడిని అని. నిజంగా అన్నీ మంచియే, దేవుడు మెచ్చేవే, అవన్నీ గొప్పవే. కానీ వాటిని బట్టి ఆయన ఓన్గా అహం ఫీల్ అవ్వద్దు. ఇవన్నీ నువ్వు కలిగి ఉన్నావు, చేయగలిగావు అంటే అది దేవుని కృప. అవన్నీ ఏంటండి? దేవుని కృప. ఆ కృప లేకపోతే, ఆ దయ దేవుడు చూపకపోతే, ఆ బలాన్ని దేవుడు నీకు ఇవ్వకపోతే నీ వల్ల కాదు. ఇప్పుడు నాకు అర్థం కాదు, అది చిన్న విషయమే కదా, దాని విషయంలో యోబును అంతసేటు తోమాలా దేవుడు? ఇప్పుడు అది వ్యభిచారం కాదే, దొంగతనం కాదే, నరహత్య కాదే, ఇంకొకటి కాదే, ఏదో నేను పర్వాలేదులే అనుకున్నాడు. ఏమయ్యా అది పెద్ద నేరమా? మీరు చెప్పండి. ఏమయ్యా ఏదో నేను కొంచెం పర్వాలేదు శబాష్ అనుకున్నాడు, అది నేరమా? అంటే ముందు చెప్పిన అన్ని పాపాలకు అడిగి పెద్ద నేరం అది. అందుకే అంత సీరియస్గా తీసుకున్నాడు దేవుడు. ఎందుకంటే తన స్వనీతి మీద ఆధారపడేవాడు దేవుని నీతి ఉన్న క్రీస్తు నెరగడు. క్రీస్తు నెరగనివాడు, కృపను ఆశ్రయించనివాడు రక్షణ పొందలేడు. రక్షణ పొందాలంటే కృపను ఆశ్రయించాలి. కృపా సత్యములు ఎవరిలో దొరికినాయి? క్రీస్తులో దొరికినాయి. కృపను పక్కన పెట్టి తన యోగ్యతను చాటుకున్నవాడు క్రీస్తులో నుండి తొలగిపోయి ఉన్నాడు. అప్పుడు ఎందులోంచి తొలగిపోయాడు? రక్షణలోంచి తొలగిపోయాడు. ఎంత డేంజరో చూడండి. అందుకే స్వనీతి మీద ఆధారపడ్డ ఇశ్రాయేలు గురించి రోమాపత్రికలో అంటాడు, ఇశ్రాయేలు దేవుని విషయంలో ఆసక్తి గలవారిని నేను వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూను కొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇంతకీ దేవుని నీతి ఏమిటో తెలుసా? క్రీస్తే దేవుని నీతి. మిగిలిన పాపాలన్నిటికంటే ప్రమాదకరమైన పాపం స్వనీతి, అహం. అందుకే దేవుడు అంత జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. యోబుకు పట్టిన తుప్పంతా దొళ్ళగొట్టాల్సి వచ్చింది. యోబుని దీనుణ్ణి చేయాల్సి వచ్చింది.
ఏబు బతుకేంటో ఏబుకు అర్థమయ్యేటట్టు చేయాల్సి వచ్చింది. చివరికి ఏబు ఒప్పుకునేటట్టు చేసి, ఏబు ఒప్పుకొని పశ్చాత్తాపడి ధూళిలో బూడిదలో పడి, నేనేందో నాకు అర్థమైపోయినాను, నేనే కొట్టుకుంటున్నా, వివేచన లేక నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాను, నేను ఫుల్ తేడా అని ఎప్పుడైతే తాను అనుకున్నాడో అప్పుడు తిరిగి ఏబును రెండంతలుగా ఆయన ఆశీర్వదించనని రాస్తుంది. బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏం చెప్పాను? అహం మనల్ని నాశనం చేస్తుంది. రెండోది ఏం చెప్పాను? అహం మనం దేవుడు వాడుకోవటానికి పనికి రాకుండా చేస్తుంది. అవునా? మరి దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఏం విరగొట్టాలి? అహాన్ని విరగొట్టాలి. అందుకే ఈరోజు మనల్ని అలా విరగొట్టి నల్లగొట్టి సరి చేయడానికి అన్ని బాధలు రప్పిస్తున్నాడు. అది విషయం. అంతేగాని నీ మీద పగబట్టి కాదు, కక్ష బట్టి కాదు. నీకు ఆయనకి ఏం కక్ష? నువ్వు కూతురివి, ఆయన తండ్రి, నువ్వు కొడుకువి, ఆయన తండ్రి. నీకు ఆయనకి మధ్య కక్ష ఏముంది? మరి ఎందుకు ఈ ఇబ్బందులన్నీ అంటే, నీలో విరగాల్సినవి కొన్ని ఉన్నాయి, విరగొట్టడానికి. అవి విరిగిన నాడు నీకు ఉండమన్నా ఉండదు ఈ శోధనలో. అవి విరిగిన నాడు రెండంతలుగా తిరిగి నీవు ఆశీర్వదించబడతావు. అర్థమైందా? రెండవది ఏం చెప్పాను? అహం ఉంటే దేవుడు వాడుకోలేడు. మూడవది, అహం దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా అడ్డుపడుతుంది. మోషే జీవితంలో చూపించాను దేవుడు వాడుకోలేడని. ఇప్పుడు ఏబు జీవితంలో చూపించాను రెండంతల దీవెన మనకి రాకుండా అడ్డగించేది అహం. అంతేకాదు, యాకోబు జీవితంలో కూడా అదే జరిగితే. యాకోబు, నీవు నన్ను దీవించితేనే కానీ నిన్ను పోనీయను అని యబ్బోకు రేవు దగ్గర దూతతో పెనుగులాడినప్పుడు, దూతగా యేసయ్యలే, అక్కడ ఏం చేస్తాడో తెలుసా? తొడగూటి మీద కొట్టి యాకోబును అవిటివాడిని చేసి అప్పుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించడానికి ముందు యాకోబుని కొట్టాడు, తొడగూటి మీద కొట్టాడు, యాకోబుని బలహీనుణ్ణి చేశాడు. అంటే అంతకుముందు యాకోబులో ఏదో లోపం ఉంది. ఆ లోపము దేవుడు నిజముగా యాకోబును ఆశీర్వదించడానికి అడ్డుపడుతుంది. దాని మీద కొట్టాడు దెబ్బ. అలా యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. అలా యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, మీరు యేసయ్యా, మీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, మీరు యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3 సంగతులు మీరు చెప్పండి. నేను చెప్పిన 3 సంగతులు. మొదటిది అహం, 2, 3 దేవుని ఆశీర్వాదాన్ని అడ్డగిస్తుంది, 4 దేవుడు మన దగ్గర ఉండటానికి ఇష్టపడకుండా చేస్తుంది. అహం ఉండలేడు. మన దగ్గర నివాసం ఉండాలంటే మనలో దీన మనసు ఉండాలి. అన్ని విషయాలలో విరిగిపోయి ఉండాలి. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. ఏమనుకోవాకండి, నేను పాడతా. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా.
వసింపరావా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా విరిగేనా మనసు వసింపరావా వసింపరావా విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా. భలే పల్లవి, ఈ పల్లవి పిచ్చలైక్ నాకు పిలుస్తున్నాడు భక్తుడు. విరిగేనా మనసు వసింపరావా వసింపరావా. విరగాలని ఎదురు చూసావుగా, విరిగిపోయాను. ఏ విషయంలోనూ నాకు ఇప్పుడు అహం లేదు. అన్ని విషయాలలో నా అనర్హత, నా యోగ్యత, అపాత్రత నాకు అర్థమైపోయింది. ఏదైనా ఉంటే నీ కృప తప్ప వేరేది ఏమీ లేదు నా ప్రభువా. నేను విరిగినందుననే నీవు సంతోషిస్తావు, విరక్కపోతే నువ్వు నా దగ్గర ఉండలేవు. ఉందా, నా దగ్గర నివాసం ఉండవు అని పిలుచుకుంటున్నాడు దేవుణ్ణి. బిడ్డలారా, నాలుగవది, దేవుడు నివాసం ఉండలేడు అహం ఉన్న దగ్గర. దేవుడు మన యొద్ద నివసించున్నట్లు దేవుడు మనల్ని ప్రక్షాళన చేయాల్సి ఉంది, మనల్ని విరగొట్టాల్సి ఉంది, నలగొట్టాల్సి ఉంది. ఇలాగా ఈ అహం వల్ల చాలా మనం కోల్పోయే అవకాశం ఉంది. అందుకే దేవుడు దాని మీద ప్రచండ యుద్ధం చేస్తాడు. 4 రోజులు మనం వినయంగా ఉంటే 5వ రోజు మళ్ళా అహం మేల్కుంటుంది. యేసు ప్రభు పునరుద్ధానంతో మళ్ళా లేచినట్టు మనం ఈ అహాన్ని పాతి పెడితే మళ్ళా మేలుకుంటుంది. ఇది దాన్ని మనం గుర్తుపట్టి మనం దాన్ని విరగొట్టడం అనేది మనకు కష్టతరమైనప్పుడు మళ్ళా దేవుడే జోక్యం చేసుకొని దాన్ని విరగొట్టి మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు దేన్ని బట్టి కూడా విర్రవేగటాన్ని దేవుడు ఒప్పుకోడు. నీ భర్త చాలా మంచోడా, చాలా బాగా చూసుకుంటున్నాడా, మా ఆయన బంగారం అన్నావా, దుష్మన్లా తయారవుతాడు. నీ కర్మ గాలిదిక. బంగారం లేదు, ఎండి లేదు, ఇత్తడి లేదు, రాగి లేదు. బాగా చూసుకుంటాడంటే నా యేసయ్య కృప అనాలి తప్ప, మా ఆయన బంగారం అన్నావా ఇంకప్పుడు స్టార్ట్ అయింది నీకు. ఇంత దుర్మార్గుడు అనుకోలేదు ప్రభువా అని ఆయన దగ్గరకు వస్తాం. బంగారం అన్నట్టున్నావు అంటాడు. అప్పుడు తెలియకట్టు అనుకున్నా ప్రభా, బంగారం కానీ దుర్మార్గుడు ప్రభా. రైట్. అంటే బంగారంలా చూసుకున్నప్పుడు ఎవరి దయతో చూసుకున్నాడు? నీ దయే ప్రభువా కదా. రైట్. కొడుకుని గూర్చి, కూతుర్ని గూర్చి, తల్లిని గూర్చి, పిల్లల్ని గూర్చి, ఏ సహాయం చేసినా, ఏ మనిషిని గూర్చి, నిన్న ఆకాశానికి మనుషులు ఎత్తారంటే దేవుని దయే. అబ్బా మనుషులు ఎంత మంచోళ్ళు నన్ను ఆకాశానికి ఎత్తారంటే మొత్తం కట్టగట్టి కింద పడేసి తొక్కుతారు. అట్లా అహంకరించాడు నెబుకద్నెజరు. ఆహా అని జనాలను బట్టి. ఏ జనములను కూర్చున్నో వెర్రవీగావో వాళ్లే నిన్ను వెంటబడి రాళ్లతో కొట్టి తరుముతారు. అడవి జంతువు 7 సంవత్సరాలు నువ్వు శిక్ష అనుభవిస్తావు. ఆ తర్వాత నీకు మళ్ళీ మైండ్ వచ్చింది, తర్వాత సింహాసనం వచ్చింది అని చెప్తాడు. తన రాజ్యమును బట్టి, జనబలమును బట్టి అతిశయపడిన నెబుకద్నెజరు పశుపాత్రుడయ్యాడు, పశుప్రాయుడైపోయాడు. జనమును బట్టి అతిశయపడతగదు, భర్తను బట్టి అతిశయపడతగదు, భార్యను బట్టి నా భార్య ఎంత నీతిమంతురాలో అంటే తయారైద్ది. ఇంకా నెక్స్ట్ నుంచి నీకు సీన్ స్టార్ట్ అయింది. కానీ దేవునికి స్తోత్రం. అంతేనాయన, అందరం ఆదాము సంతతే. నీకు మంచిగా నీ భార్య విధేయురాలే లోబడి చక్కగా ఉపచారం చేస్తుందంటే ఆ బుద్ధి ఆమెకి యేసయ్య బుట్టిచ్చాడు.
లేకపోతే నీకు తమిళ, కన్నడ, మలయాళ సినిమాలన్నీ కనపడతాయి. దేవునికి స్తోత్రం కలారా. తెలుగు సినిమా అయితే అర్థమైద్ది, అర్థం కాని భాషా చిత్రాలన్నీ కనపడతాయి. కాబట్టి ఇప్పుడు చెబుతాం, ఎవరి మీదన్నా మనం అతిశయం పెంచుకుందామా? నా పిల్లలకి నేనంటే ఎంత ప్రేమో అన్నావా, ఆ ప్రేమ రంగేందో చూపిస్తాడు. చూడు ఎంత ప్రేమో చూడని. ప్రభువా అర్థమైంది నాయన, ఎవరి ప్రేమ చూసినా కలుషితమేరా అని ఆ పాట నువ్వే పాడేటట్టు చేస్తాడు. మరి ఏం చేయాలి ప్రభు అంటే, బిడ్డలు ప్రేమగా చూశారంటే నువ్వు ఎటు చూడాలి? అది భార్య లోబడిందంటే యేసయ్య కృప, భర్త ప్రేమగా చూశాడంటే యేసయ్య కృప, పిల్లలు విధేయులై ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారంటే యేసయ్య కృప, మంచి తల్లిదండ్రులు దొరికారంటే యేసయ్య కృప, సమాజం గౌరవించిందంటే యేసయ్య కృప, పట్టెడన్నం తింటున్నానంటే ఆయన కృప, పరిశుద్ధంగా ఉన్నాను అంటే ఆయన కృప. ఆయన కృప లేకపోతే నేను అందరికంటే నీచుడను నీచురాలను అనే స్పర్శ ఎప్పుడూ ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఒప్పుకుంటారు? కాబట్టి ఈ అహం అనేది మన ఆశీర్వాదాన్ని అడ్డగిస్తుంది. అందుకే మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు అన్నాడు అక్కడ. మనల్ని దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆశీర్వాదానికి వారసులవటానికి పిలిచాడు, దీవెనకు పాత్రులవటానికి పిలిచాడు, రాజులైన యాజక వంశముగా పిలిచాడు, దేవుని సొత్తైన ప్రజలుగా పిలిచాడు, పరిశుద్ధ జనముగా పిలిచాడు, ఆయన మహిమ గుణాతిశయములను పరచు నిమిత్తము పిలిచాడు. తెలుసా మీకు మనల్ని ఎందుకు పిలిచాడో? ఆయన పిలిచిన పిలుపుకు తగిన విధంగా మనం ప్రవర్తించకుండా అడ్డగించేదే అహం. అది విరిగిపోతేనే ఏక మనసు, ఏక ఆత్మ, ఏక భావం, ఏక తాత్పర్యం వచ్చింది. ఇంటైనా సంఘములో అయినా. ఎందుకు ఇంతసేపు చెప్పావయ్యా ఒక్క ముక్క, మీరు ఏక మనసు గలవారై ఉండండి అని ఆ ఏక మనసు దగ్గర ఇంతసేపు చెప్పుకొచ్చావు అని అడగండి. అడిగారా? అడగలేదా? సరే అడగకపోయినా నేను చెబుతా. ఎందుకంటే ఈ ఏక మనసు, ఏక ఆత్మ అనేది క్రీస్తు యేసునందున్న మనకి చాలా అవసరం. అర్థమైందా? అపవాదిని బంధించడానికి ఈ ఏక మనసే అవసరం. అపవాది శక్తులు నిర్వీర్యపరచడానికి, వాడిని ఓడగొట్టడానికి ఈ ఏక మనసే అవసరం. అర్థమైందా? భూమి మీద ఇద్దరు ఏకీభవించి ఏది అడుగుదురో అది పరలోకము నుండి వారికి అనుగ్రహింపబడును అన్నాడు. ఇద్దరు ఏకీభవించి, ఇద్దరు ఏక మనస్సు కలిగి, ఏకాత్మ కలిగి, ఏకభావం కలిగి, ఏక తాత్పర్యం కలిగి ఏకీభవించి ఎప్పుడైతే బంధిస్తారో అప్పుడు వాడు బంధించబడతాడు. ఏకీభవించి ఇద్దరు కలిసి పరలోకము నుండి ఏ ఆశీర్వాదాలు విప్పుతారో అవి భూమి మీద వెదజల్లబడతాయి. విప్పుటకైనను బంధించుటకైనను ఇద్దరు ఏకీభవించుట అనేది చాలా కీలకమని సాక్షాత్తు యేసయ్య చెప్పాడు. ఇంకా మీకు చాలా నిరూపణలు ఉన్నాయి బైబిల్లో, అవన్నీ చూపించడానికి టైం లేదు. మచ్చుతునకలాగా ఒకటి చూపిస్తా. అదే మత్తయి సువార్త 18:18 చూడు ఒకసారి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల, అది ఎంత కీలకమైతే ఆ మాట వాడాడు అక్కడ. భూమి మీద మీలో ఇద్దరు తాము వేడుకొని దేన్ని గూర్చైనా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఈ ఏకత్వం ఎప్పుడొచ్చిద్ది? ఒకళ్ళ మీద ఒకళ్ళు మిడిసి పడితే, ఒకళ్ళ కంటే ఒకళ్ళు యోగ్యులు అనుకుంటే రాదు. ఇద్దరు సిస్టర్స్ కలిసి మోకాళ్ళు వేశారంటే నాకంటే నా సహోదరి యోగ్యురాలు అని ఈమె అనుకోవాలి.
ఆమె అనుకోవాలి, నాకంటే నా సహోదరి యోగ్యురాలు, నాకు యోగ్యత లేదు, నా సహోదరి గొప్పది, నా సహోదరి గొప్పది అనే మనసు ఉన్నప్పుడు, ఇద్దరు దీనులై ఉన్నప్పుడు ఇద్దరికి ఏకాత్మ వచ్చింది, ఏక మనసు వచ్చింది. ఆ ఏక మనసు, ఏకాత్మ ఏకీభవించిన అనుభవంలోకి వచ్చి వాళ్ళు కలిసి చేసే ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే, పరిశుద్ధాత్మ శక్తిని భూమి మీదకి దించగలుగుతుంది, అపవాది శక్తిని నాశనం చేయగలుగుతుంది. అందుకే పేతురు చాలా కీలకంగా చెప్పాడు, మీరు ఏకభావం కలిగి ఉండి ఏకీభవించాలి, ఏక మనస్సు గలవారై ఉండాలి. చూడండి, తుదకు మీరందరూ ఏక మనస్కులై. ఈ ఏక మనస్సు అనేది కీలకం. మీరు అపోస్తల కార్యం చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీద కుమ్మరించబడ్డ ప్రతిసారి కూడా వారు అనేకులుగా ఉన్నారు, గుంపుగా ఉన్నారు, కానీ సింగిల్గా లేరు. చూడండి, అపోస్తల కార్యము 2, మేడగది మీద వారందరూ ఏక మనస్కులై ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అనుంది. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, ఆ మొదటి అధ్యాయమే చూడండి. ఫస్ట్ అపోస్తల కార్యములు 1వ అధ్యాయము. వీరు ఒలీవల కొండ నుండి అక్కడికి వెళ్ళి 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏమన్నాడు అక్కడ? ఏక మనస్సుతో. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందో 2వ అధ్యాయంలో, పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అభిషేకం. ఏక మనసుతో కలిసి వారందరూ ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదకి వచ్చింది. నంబర్ 1, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీదకి వచ్చాడో శక్తివంతులయ్యారు, అపవాది క్రియలను లయపరిచారు, బంధించారు. అపవాది సాతాను బంధకాల్లో ఉన్న వారిని, వేల మందిని బయటికి తీసుకొని రాగలిగారు. పరిశుద్ధాత్మ లైన్లోకి వస్తేనే సైతానుగాడు ఆటలు కట్టేది. అందరు చెప్పండి, ఎవరు సీన్లోకి వస్తే సైతానుగాడు ఆటలు కట్ అవుతాయి? పరిశుద్ధాత్మ రావాలి లైన్లోకి, ఆదరణకర్త రావాలి, సత్యస్వరూపేగా ఆత్మ రావాలి, బలవంతుడకు దేవుడు రావాలి, దహించు అగ్ని దిగి రావాలి. అప్పుడు సైతానుగాడు ఆటలు కట్టేది. సైతానుగాడు ఆటలు కట్టాలంటే ఆయన రావాలి. ఆయన రావాలంటే పరిశుద్ధులు ఏక మనస్సుని సాధన చేయాలి. ఏక మనస్సు రావాలంటే ఒక్కొక్కళ్ళ దాహం విరగాలి. ఇది 5వ సంగతి. మీకు ఇంకొక వచనం కూడా చూపిస్తా. ఇక్కడ పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగినప్పుడు వారు ఏక మనసుతో ప్రార్థించిరి అని ఉంది. ఇప్పుడు 2వది, జస్ట్ పేజీ తిప్పండి. అపోస్తల కార్యం 4వ అధ్యాయము 23 నుంచి చదువు. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలనన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా నీవు ఏ మనసుతో? ఏక మనసుతో. అది నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగు చేసిన వాడవు. అన్యజనులు ఏళ్ళ గల్లత్తు చేసిరి, ప్రజలంతా తెలుసు. కింద ఫైనల్ ఏం జరిగింది చూడు, 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. అది వారు కూడి ఉన్న చోటు కంపించెను, వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఇక్కడ కూడా ఏక మనసుతో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. సింగిల్ పర్సన్ మీదనా, ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడా? పెద్దగా చెప్పండి. ఒకరికంటే ఎక్కువ మంది ఏకీభవించి ఏక మనసుతో ప్రార్థించినప్పుడు, అంటే ఏక మనసు ఎంత కీలకమో చూడండి. ఇంకా చాలా ఉన్నాయి. పౌలు శీలలు కలిసి ఏక మనసుతో వారు స్తుతించారు, ప్రార్థించారు, కీర్తనలు పాడారు. చెరసాల పునాదులు గదిలిని అక్కడ కూడా. ఇక్కడ భూమి కంపించింది, అక్కడ కూడా మహాభూకంపం కలిగింది, చెరసాల పునాదులు కదిలిపోయాయి, అందరి బంధకాలు ఊడాయి. అక్కడ కూడా ఇద్దరు కలిసి ఏక మనసుతో చేసిన ప్రార్థన, స్తుతి, ఆరాధన శక్తివంతమై అంత కార్యం జరిగి అక్కడ కూడా ఆత్మలు రక్షించబడ్డాయి. దేవునికి స్తోత్రం.
ఈ విధంగా మీరు చూసుకోండి. ఎక్కడన్నా సరే ఏక మనస్సు కలిగి చేసిన ప్రార్థన ఫలమే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగటం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఎప్పుడు జరిగిందో అప్పుడు ఆయా ప్రదేశాలలో, ఆయా ప్రాంతాల అపవాది క్రియలు లయపరచబడ్డాయి, సాతాను కార్యాలు నిర్మూలపరచబడ్డాయి, మనుషులు పాప శాప సాతాను బంధకాల నుంచి విడుదల పొందారు, కుటుంబాలు విడుదల పొందాయి, సమాజాలు విడుదల పొందాయి. ఇవన్నీ జరగాలంటే ఏక మనసు తప్పనిసరి. పేతురు చెప్పినటువంటి విశేషమైన సంగతులు 4 మొదటిదే మనకి ఇంత టైం పట్టింది, ఒక ఏక మనస్సు. ఈ ఏక మనసు రావడానికి ఏమేం కావాలో చెప్పాను. మొట్టమొదటిది అహం విరగాలి. రెండవది సహోదరుడు సహోదరుడి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఏమండి? మూడవది కరుణా చిత్తులు అన్నాడు, అంటే కరుణతో నిండిన చిత్తము గలవారై, కరుణ నిండిన హృదయము గలవారై, కనికర హృదయం గలవారై ఉండాలి అన్నాడు. ఈ విషయాలన్నీ కలిపి మనల్ని ప్రేరేపిస్తున్నాయి. ఏక మనసుకి ఏవి అవరోధాలో అవి చూసుకొని వాటిని తొలగించుకొని మనమందరం ఆశీర్వాదానికి వారసులవడానికి పిలువబడ్డాం. అది స్వతంత్రించుకొనున్నట్లు, దేవుని చేతిలో బలమైన పాత్రలుగా వాడబడినట్లు, ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులై ఉండునట్లు అహాన్ని విరుచుకొని దీన మనస్కులమై ఏక మనసుతో దేవునికి ప్రార్థన చేయాలి. కుటుంబములో ఏక మనసు లేకుండా సాతాను కుట్ర చేస్తాడు. సంఘములో మోకాళ్ళుని ప్రార్థన చేసేటప్పుడు ఏక మనసు రాకుండా కుట్ర చేస్తాడు. ఒకళ్ళకి పడదు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి సదభిప్రాయం ఉండదు, ఒకరి మీద ఒకరు విర్రవీగుతూ ఉంటారు. ఇదంతా సాతాను మోసం, సాతాను కుట్ర. దయచేసి వాటిని విసర్జించి ఏక మనసులోకి వద్దాం. నానావిధ బాధలతో నలిగిపోతున్న వారు అనేకులు ఉన్నారు. వాటి నుంచి విడుదల పొందాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ సహాయం కావాలంటే ఇద్దరుగా ఏకీభవించాలి. బంధించిన ఏకీభవించి, విడుదల చేసిన ఏకీభవించి, ఏక మనసుతో రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. మనల్ని దేవుడి శాపానికి వారసులుగా పిలవలా, ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. శాపాన్ని ఎందుకు అనుభవించాలి మనం? దుఃఖాన్ని ఎందుకు అనుభవించాలి మనం? వేదనని ఎందుకు అనుభవించాలి మనం? ఏ కారణాన్ని బట్టి ఇవి మనకు ఏర్పడుతున్నాయి? ఎందుకు వీటిని మన జీవితంలోకి దేవుడు అనుమతించాడో చూద్దాం, పరిశీలన చేసుకుందాం. మనల్ని అన్ని విధాల అభ్యంతర పెట్టే అహాన్ని ఎదిరిద్దాం. అహాన్ని విరగొట్టమని ప్రార్థన చేద్దాం. నువ్వు దేన్ని బట్టి గర్వపడుతున్నావు, దేన్ని బట్టి అతిశయపడుతున్నావు, దేన్ని బట్టి విర్రవీగుతున్నావు, నీ హృదయంలో దేన్ని బట్టి నీకు మంచి ఒపీనియన్ ఉందో అదంతా విరిగిపోవాలి. ఏమండి? ఫినిషింగ్ టచ్, ఫైనల్లో ఒక మాట చెప్తాను నేను. మీరు ప్రార్థన చేయకముందు స్టార్టింగ్లో నేను దేవుని యందు విశ్వాసంలోకి వచ్చి సేవలోకి వచ్చిన తొలి దినాలలో నేను అనుకునేవాడిని, కొంతవరకు నేను నీతిగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడు, కొంతవరకు నేను పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, మంచిగా, అన్ని క్వాలిటీస్లో పర్ఫెక్ట్గా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఇలా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడు, నేను అలా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దీవించాడని తరచుగా అనుకునేవాడిని. అంటే నా క్యారెక్టర్ని బట్టి, నా నీతిమంత్వాన్ని బట్టి ఏబులాగా ఫీల్ అయ్యేవాడిని. అంటే నేను రెండో యేసు ప్రభు లాగా అసలు నిలువుటంగి ఒకటే తక్కువ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అన్నంతగా ఫీల్ అయ్యేవాడిని. కానీ కృపగల దేవుడు వాడుకున్నాడు. అవి నాలో ఉండని ఇష్టపడాలి ఆయన. ఎందుకంటే అవన్నీ నా నీతి క్రియలు. వాటిని బట్టి నాలో ఏర్పడేటువంటి అతిశయము నా దేవునికి అభ్యంతరకరమే, నాకు తెలియదు, అలా ఫీల్ అయ్యాను. ఈరోజు ఏ కోశానో కూడా నేను దానికి ఒప్పుకోను.
ఒప్పుకోను. ఏ కోశాన, ఏ కోణంలో, ఏ విషయంలో కూడా నేను ఒప్పుకోను. అన్నా మీరు చాలా కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తుంటే కాలు మొక్కుతారు. నేనేదో మహానుభావుడిలాగా, గొప్పోళ్ళలాగా, పుణ్యాత్ముడిలాగా, రెండో యేసు ప్రభులాగా. అరే దూతలే కాళ్ళు మొక్కితే ఒప్పుకోరు, నాకెట్ట కాళ్ళు మొక్కుతారండి? తప్పు కదా. ఎన్నిసార్లు చెప్పినా ఏదో సందు చేసుకొని కాలు మీద చేయి పెట్టిపోతారు. తప్పు కదా. చేయకూడదు అట్లా. ఎందుకంటే నేను నీకేదన్నా మంచిని బోధించానంటే నన్ను వాడుకుంది ఆయన. నా వలన నీకు చెప్పిన బోధ ఉపయోగపడి నువ్వు కాపాడబడ్డావంటే అందుకోసం నన్ను వాడుకుంది ఆయన. నువ్వు ఎక్కడో లైవ్ ద్వారా వీక్షించేటప్పుడు ఏదో 10 మాటల్లో ఒక మాట నీకు టచ్ అయ్యి నువ్వు చావకుండా బ్రతికావంటే నేరుగా ఆ మాట పలికించి నీ దాకా దాన్ని చేరవేసింది దేవుడి కృప. నేను కాదు. అసలు నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. నువ్వు ఆయన కృప. నేను చేతులుంచినప్పుడు నీకేదన్నా కార్యం జరిగి స్వస్థత జరిగిందంటే అది నా శక్తి కాదు. నన్ను వాడుకొని నేను చేతులుంచినప్పుడు ఈ చేతులు ఆయన చేయి ఉంచి నిన్ను తాకింది ఆయన, నీతో మాట్లాడింది ఆయన, నిన్ను బలపరిచింది ఆయన, ప్రోత్సహించింది ఆయన, నేర్పించింది ఆయన. సమస్తం ఆయన కదా. నువ్వు నా పాదం ఎందుకు పట్టావు? నీ వెర్రితనం కదా. నువ్వు నా పాదం ఎందుకు పడుతున్నావు? నాకు తెలుసు నేనేంటో, నేనేమై ఉన్నానో నాకు తెలుసు. నేను ఆయన పాదాలు పట్టుకొని ప్రతిరోజు వేడుకునేది నీ కృప తప్ప ఇంకొకటి ఏది లేదు ప్రభువా, నీ కృపే. ఎందుకంటే నేను అన్ని విషయాల్లో ఏదేది అతిశయకారణంగా ఫీల్ అయ్యాను, అవన్నిటి విషయంలో దేవుడు నాకు పాఠాలు నేర్పాడు. అతిశయిస్తే ఒక్క నన్ను బట్టే తప్ప దేన్ని బట్టి కూడా నువ్వు విర్రవీగటానికి లేదురా బచ్చే అని నేర్పాడు నాకు. హల్లెలూయా, హల్లెలూయా. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవలెను. పాడదామా? నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం, నా ఆత్మలో అనుక్షణం, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. సోదరి, నువ్వు ఎవరి మీదైనా చేతుల నుంచి ప్రార్థన చేసేటప్పుడు నేను మంచిదాన్ని, మంచివాడిని, పరిశుద్ధుణ్ణి, పరిశుద్ధురాల్ని, పవిత్రురాల్ని, పవిత్రుణ్ణి గనుక నా ప్రార్థన దేవుడు వింటాడు అని నువ్వు చేయి ఉంచొద్దు. అయ్యా, నా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు నాయనా, అగ్ని వంటి నీ నేత్రాలతో చూసినప్పుడు అతిశయాస్పదాలన్నీ విరిగిపోతాయి ప్రభువా. నేను పనికి రాని, పనికి మాలిన పాత్రను ప్రభు. అందుకే నీ కృపను వేడుకుంటున్నాను నాన్న. నా యోగ్యత కాదు, నీ కృప నాన్న, నీ కృప. ఆ కృపతో ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి తాకయ్యా అని ముట్టు. నువ్వు కృపను ఎప్పుడైతే వేడుకుంటావో అప్పుడు జరిగింది కార్యం. అర్థమైందా?
నువ్వెంత పవిత్రురాలివైనా, ఎంత పరిశుద్ధుడివైనా అది నీకు అతిశయ కారణము కారాదు. అహంకారంగా రాదు, అది గర్వంగా మారకూడదు. ఎప్పుడు దేవా నీ కృప, నీ కృప. ఎప్పుడు ప్రార్థన చేసిన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎవరికి పక్షంగా ప్రార్థన చేసిన కృపతో జ్ఞాపకం చేసుకోవాలని అన్నాడు. నీ యోగ్యతను హృదయంలో కలిగి ఉండొద్దు. నీ అయోగ్యతను, అపాత్రతను నీ హృదయంలో గుర్తించు. దేవుని కృపని ఎడల ఎంత విస్తారంగా ఉందో గుర్తించు. అనుక్షణం అనుక్షణం ఆ కృప నీడలా నేను వెంటాడుతుంది. ఉందా నీలో ఏదన్నా అతిశయం? చెప్పండి. ఎవరన్నా ఇతరుల కంటే గొప్పవాళ్ళ? ఎవరికంటే గొప్ప నువ్వు? మీరు గొప్ప? మీ పక్కవారు గొప్ప? మీరేమనుకుంటారా? వీరందరికంటే నేను అధమ స్థితిలో ఉన్నాను, వీరే నాకంటే యోగ్యులు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. నా ఫీలింగ్ మీరందరూ క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులు, నాకంటే నీతిమంతులు, నాకంటే యోగ్యులు, నాకంటే అర్హులు. మీతో నిలబడే అర్హత కూడా నాకు లేదు అన్నది నా ఫీలింగ్. అందుకే నేను నా పాట ఇప్పుడుగా సంవత్సరాల క్రితమే పాడుకున్నాను. నేను తెలుసా మీకు ఆ సంగతి? సంవత్సరాల క్రితం పాడుకున్నాను. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎన్నతగని నన్ను ఎన్నుకున్నావు, ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు. దేవునికి మహిమ. సంవత్సరాల క్రితం నా దేవునికి నేను చెప్పుకున్నమాట. ఈరోజుకి నా ఫీలింగ్ అదే. పరిచారకులను చూసినా, మిమ్మల్ని చూసినా, నా తోటి సేవకుల్ని చూసినా, వీళ్ళందరూ నాకంటే యోగ్యులు. వీరందరికన్నా నేనే అయోగ్యుడును, అపాత్రుడును అనేది నా ఫీలింగ్. ఇది అహంతో చెప్పట్లా, నా ఫీలింగ్. ఆ ఫీలింగ్లో నేనుంటే నువ్వు వచ్చి నా కాలు పడితే ఎట్టుంటుంది చెప్పు? లాగు ఒకటి బాధాలనిపించింది, లాగు ఒకటి బీకాలనిపించింది. నీకు బుద్ధి ఉందా? నా పాదం పడుతున్నావు. మనం ప్రభు పాదాలకి నమస్కారం చేయాలి. ఆరాధనీయుడు, అభినందనీయుడు, నమస్కార పాత్రుడు, పూజార్హుడు, స్తోత్రార్హుడు నా యేసు ఒక్కడే. నా యేసు ఒక్కడే, ఇంకెవ్వరికి లేదు. మనమేమై ఉన్నాము, మీరైనా నేనైనా ఆయన కృప వలననే ఉన్నాం. ఇది ఎరిగి ఎప్పుడు ఒకరి మీద ఒకళ్ళు విర్రవీగొద్దు, అతిశయపడొద్దు. కరుణాచిత్తం కలిగి, ప్రేమ కలిగి, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పాలు పంపులు పొంది, ఒకడు ఎవడన్నా పడ్డాడు అనుకుందాం ఆత్మీయతలో, అసహించుకోవద్దు. అదే శోధన నీకు వచ్చినప్పుడు నువ్వు పడతావని ఎరిగి పడ్డవాడిని లేవనెత్తు, కృంగిన వాడిని లేవనెత్తు, తొట్టుపడ్డవాడిని ఆదరించి సరిచేయి. అంతేగాని అని అసహించుకోవాలి. కొద్ది రోజుల్లో నువ్వు పడతావు. చక్కదిద్ది వెన్ను తట్టి మళ్ళీ ఒకసారి ప్రయత్నించిన ఆయన దేవుడిని నిలబెడతాడు.
శోధనలో పడిపోయావు నాయన, తిరిగి మళ్ళీ ఒకసారి పూనుకో, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, నిలబడు, నా దేవుడు నీకు బలం ఇస్తాడని ధైర్యం చెడిన వారికి ఊతమియాలి, కృంగిన వారిని లేవనెత్తాలి, ఇతరుల మీద అతిశయపడద్దు. అలాంటి దీన మనసు ఏ హృదయంలో అయితే ఉంటుందో అలాంటి వ్యక్తులు ఎక్కడుంటారో వాళ్ళ దగ్గర నా దేవుని సన్నిధి ఉంటుంది.